Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. పిల్లారా సాంగ్ వచ్చినప్పటికి నిజంగా వైరల్ అనే పదం ఉందండి, వాడుకలో ఉందా? పిల్లారా వైరల్ అనే పదం కన్నా ఆదరణ బాగా పొందింది అనే దాని మీద నాకు వెరీ పాజిటివ్గా అనిపించింది. డెబ్యూ ప్రాజెక్టే RX100 అవ్వడం, అందులో ఆ సాంగ్ రీచ్ అవ్వడం ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ హిట్ అనేదానికన్నా అందరి మనసులో ఒక 2.5 minutes సాంగ్, 2.5 minutes to 3 minutes సాంగ్ వాళ్ళ జీవితంలో. మీది ఏ ఇన్స్ట్రుమెంట్తో స్టార్ట్ అయింది? ఆర్ట్ అనేది నేర్చుకుంటే వచ్చేది కాదేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. అంటే ఇప్పుడు 2 టర్మ్స్ వింటాం సార్ మేము, అంటే మ్యూజిక్ కంపోజర్ అని, మ్యూజిక్ డైరెక్టర్. నాకున్న నాలెడ్జ్లో కంపోజిషన్ అనేది ఒక మెలోడీ ఎలిమెంట్ని వాట్ ఫామ్ వీఆర్ ట్రైంగ్ టు కన్వే దట్ మెలోడీ. సో డైరెక్షన్ అంటే మేబీ మోస్ట్లీ ఒక వన్ పర్సన్ హూ ఈస్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ టు డెలివర్ ఏ ప్రోడక్ట్, మ్యూజిక్ ప్రోడక్ట్. ఒకే సాంగ్ ఒక పెద్ద హీరోని పెట్టి రిలీజ్ చేశారనుకోండి, వావ్ వాట్ ఏ సాంగ్ అంటారు. అవును. ఒక అసలు బజ్ పాప్ మార్కెట్ లేని హీరోని పెట్టారనుకోండి, నార్మల్లీ అసలు అంతే వాట్ ఈస్ దిస్ నార్మల్గానే ఉంది అన్నట్టు ఆలోచిస్తే, వాళ్ళు ఫిల్టరేషన్ మెథడ్లో వాళ్ళు ఫస్ట్ ఎంచుకుంటుంది ఏ హీరో నాకు ఈ హీరోకి మార్కెట్ ఉంది చూడొచ్చు అనుకుంటే అది చూస్తున్నారు. దానివల్ల ఆడియో డెఫినెట్లీ వర్కౌట్ అవ్వట్లేదు. కొన్ని కేసెస్లో మంచి ఆడియో రీచ్ అవ్వట్లేదు ఆడియన్స్. ఇప్పుడు తమన్ అనే పేరు ఆయన మ్యూజిక్ ఇవ్వడమే కాకుండా ప్రమోషన్స్ యూజ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, ఇది కూడా చూస్తున్నారు. ఇది కూడా ఇంపార్టెంట్. స్కిల్ సెట్ ఎంత ఇంపార్టెంట్, PR కూడా అంత ఇంపార్టెంట్ అయిపోయింది. అందరూ కాకపోతే స్కిల్ సెట్ని అర్థం చేసుకునే రెస్పాన్సిబుల్ జాబ్లో ఉన్న డైరెక్టర్స్. నాకు మోస్ట్ హ్యాపీ అనిపించింది ఎప్పుడంటే కిష్కిందపురి, అంటే మీ మ్యూజిక్ మెయిన్ ఎలిమెంట్ అయిపోయింది సినిమాలో. చాలా ఇప్పుడు పెద్ద హీరోని పెట్టుకున్నారు అంటేనే చాలా ఖర్చు పెట్టుకుని ఉంటారు ప్రొడ్యూసర్స్ కూడా. సో అందులో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫీల్డ్ క్రాఫ్ట్స్లో ఉన్న మ్యూజిక్ డిపార్ట్మెంట్లో నన్ను ఎంచుకున్నప్పుడు ఆ సూపర్విజన్ లేకపోతే ఖచ్చితంగా ఏం చేయలేదు. ఎందుకంటే ఒకరుండి కంట్రోల్ చేసి ఏ కైండ్ ఆఫ్ అవుట్పుట్ కావాలో చేయాలి. కాబట్టి మనం చేసేది ఆడియన్స్కి నచ్చట్లేదు అనుకోండి, నన్ను రీప్లేస్ చేసేవాడు ఇంకోటి ఉంటాడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు ఏ చేసేవన్నీ మీకు నచ్చుతున్నాయి, నేను చేసేది నచ్చట్లేదు. సో మీ ప్రకారం ఏది సక్సెస్ఫుల్? అండ్ మీరు ఒక మాట అన్నారు, ఎయిమ్ షుడ్ బి హై. ఎయిమ్ ఎంత బాగుంటే డ్రైవ్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఇన్సైడ్ డ్రైవ్ అనేది. మీ ఎయిమ్ ఏంటి సార్ అసలు? ఒక పర్పస్తో పుట్టామనే స్లోగన్ ఎవరైనా నమ్మితే, పర్పస్ అనేది మనకి మనం ఆనందంగా ఉండమే. మనకు మనం 100% ఆనందం ఉన్నాం అనుకోండి, మన పర్పస్ ఫుల్ఫిల్ అయిపోతుంది. అగైన్ విల్ బీ ఇన్ దట్ నథింగ్ స్టేట్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు iDream మీడియా. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే, వైరల్ అనే పదం వాడుకలో లేనప్పుడే ఆయన వైరల్ అనే పదానికి అర్థాన్ని చూస్తారనమాట. సో పిల్లారా అనే సాంగ్ మనకి ఎప్పటికీ కూడా చాట్ బస్టర్, ఎప్పటికీ కూడా మనం వింటూ ఉంటాం. ఎప్పుడైనా హార్ట్ బ్రేకింగ్ సాంగ్స్ విన్నా ఆ లిస్ట్లో ఖచ్చితంగా టాప్ 5లోనే అది కనిపిస్తూ ఉంటుంది. సో మనతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ గారు ఉన్నారు. సో రీసెంట్గా ర్యాంప్ వరకు చూసుకుంటే ఆయన ర్యాంపేజ్, ఆయన మ్యూజిక్ కెరియర్ అండ్ ఇన్సైడ్ ఆఫ్ అంటే డార్క్ సీక్రెట్స్ కూడా అడుగుదాం. హాయ్ సార్, బాగున్నారా? హలో, హాయ్ అండి, బాగున్నాను. ఎలా ఉన్నారు మీరు? చాలా బాగున్నాను సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే ఈ మధ్య నాకు 2 సినిమాలు వచ్చినాయి కదా, కిష్కిందపురి, ర్యాంప్. ఏదో కీ రోల్ ప్లే చేసినాయేమో మీ లైఫ్లో అనిపించింది. ఆల్మోస్ట్ మంచిగా టర్న్ అవుతుంది, ఇంకా కొంచెం మంచిగా టర్న్ అవుతుంది అని అనిపించింది. చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది, ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో పిల్లారా సాంగ్ వచ్చినప్పటికి నిజంగా వైరల్ అనే పదం ఉందండి, వాడుకలో ఉందా? మీరు విన్నారా ఆ పదం ఎప్పుడైనా? అప్పట్లో వైరల్ అవుతుంది మన సాంగ్. లేదు అసలు. ఇన్ఫ్యాక్ట్ పిల్లారా వైరల్ అనే పదం కన్నా ఆదరణ బాగా పొందింది అనే దాని మీద నాకు వెరీ పాజిటివ్గా అనిపించింది. అంతకు ముందు చాలా పాటలు మంచి పాజిటివ్ రెస్పాన్స్తో రావడం, ఆ మ్యూజిక్ కంపోజర్స్కి బాగా స్ట్రెంత్ ఇవ్వడం, ఇంకా బెటర్గా చేయడానికి ఇవన్నీ స్కోప్ ఇచ్చాయి. అలాగే నాకు కూడా డెబ్యూ ప్రాజెక్టే RX100 అవ్వడం, అందులో ఆ సాంగ్ రీచ్ అవ్వడం ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ అంతకన్నా ముందు కూడా చాలా మ్యాసివ్ హిట్స్ అయ్యాయి కాబట్టి. బట్ స్టిల్ థింగ్ ఏంటంటే ఇక్కడ హిట్ అనేదానికన్నా అందరి మనసులో ఒక 2.5 minutes సాంగ్, 2.5 minutes to 3 minutes సాంగ్ వాళ్ళ జీవితంలో ఒక నాస్టాల్జిక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఫేస్ చేసి ట్రిగ్గర్ చేసే మూమెంట్కి ఒక సాంగ్ వాళ్ళు ఎంచుకోవడం, అది నేను చేసిన సాంగ్ అవ్వడం ఫెల్ట్ వెరీ హ్యాపీ. అసలు సాఫ్ట్వేర్ ఇంజనీర్కి సంగీత ప్రపంచానికి ఏమన్నా ఇంటర్లింక్ ఉందా? ఎంతైనా మీకు ఏమైనా అనిపించింది అట్లీస్ట్ వాళ్ళ వర్కింగ్ స్టైల్ కానీ ఎక్కడైనా? లేదు, జనరల్గా అయితే నేను ఐటీలో వర్క్ చేసి రిజైన్ చేసి మళ్ళీ మ్యూజిక్లోకి వచ్చాను. ఇన్ఫాక్ట్ అంటే బేసిక్గా రెండు సెపరేట్. ఎండ్ ఆఫ్ ది డే వెన్ వీఆర్ ఎంజాయింగ్ ఏ పర్టికులర్ ఫీల్డ్, పర్టికులర్ క్రాఫ్ట్, అది ఏ కెరియర్లో ఏ పార్ట్ అయినా అవ్వచ్చు,
ఆ కెరియర్లో ఎంచుకునే ఏదైతే క్రాఫ్ట్ ఎంచుకుంటామో దానిలో హ్యాపీనెస్ ఇస్తుంది అనుకోండి. ఆ హ్యాపీనెస్ ఇవ్వడం వల్ల ఆ క్రాఫ్ట్ మనకి ఎక్కువ రోజులు మనలో ప్రొలాంగ్ అవుతుంది. దానివల్ల డెసిషన్ మేకింగ్ కూడా అటువైపు రావడానికి లీడ్ అవుతుంది కాబట్టి. సో అలా మ్యూజిక్ నాకు అవ్వడం, నేను డెఫినెట్లీ మ్యూజిక్ ఎప్పుడు నేను ఎంజాయ్ చేస్తూ నాకు నేను ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటా. బెటర్ నాస్టాలజిక్ ఆర్ అవ్వచ్చు, లేకపోతే బెటర్ నోడల్ ఫ్యూచర్ క్రియేటివ్ అప్రోచ్ అవ్వచ్చు, ఏమన్నా ఇన్నోవేట్ చేయడం చాలా ఇష్టం. అది మ్యూజిక్ అనే కదా, ఏ ఎలిమెంట్ అయినా నాకు ఐ గివ్ హ్యూజ్ రెస్పెక్ట్. సో ఆ డ్రైవ్లో నా కెరియర్ మ్యూజిక్లోకి రావడం అది ఫెల్ట్ వెరీ హ్యాపీ. రెండు సెపరేట్ ప్రపంచాలు డెఫినెట్లీ. అండ్ మీ మ్యూజికల్ లైఫ్లో వైజాగ్ బీచ్ ఏ పాత్ర పోషించింది అసలు? నేను పుట్టి పెరిగిందంతా వైజాగే. సో పుట్టి పెరిగిందంతా వైజాగ్ కాబట్టి అక్కడ నాకు నచ్చేది ఏంటంటే ఒక ఎండ్ పార్ట్ని ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం. సో సముద్రం అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ఎలిమెంట్స్ వైజాగ్లో, వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్స్. సో ఆ సముద్రం ఒడ్డును కూర్చుని డీపర్గా ఏమైనా ఆలోచించే డ్రైవ్లో మనుషులు ఎవరు గుర్తుకురారు. సో ఎప్పుడైనా క్రియేటివిటీకి ఒక పార్ట్ కిక్ స్టార్ట్, అది మనలోనే స్టార్ట్ అయ్యే ఎలిమెంట్ కాబట్టి మనకి మన గురించి క్లారిటీగా తెలియని రోజే మన నుంచి వచ్చే ఒక అవుట్పుట్ బయటకు వస్తుంది. అది సముద్రం లాంటి న్యాచురల్ రిసోర్సెస్ చాలా, సముద్రం అవ్వచ్చు, చెట్లు అవ్వచ్చు, ఫారెస్ట్ అవ్వచ్చు, న్యాచురల్ రిసోర్సెస్ ఉన్న ప్లేస్లో ఎప్పుడైనా మంచి లీడ్ పాయింట్ క్రియేట్ అవుతుంది ఫ్రమ్ నోవేర్ ఒక ఐడియా ట్రిగ్గర్ అవ్వడానికి. సో అది డెఫినెట్లీ నాకు పెద్ద రోల్ ప్లే చేస్తుంది వైజాగ్. కానీ నేను నా ఎన్విరాన్మెంట్, మా పేరెంట్స్, మా గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళు హౌ దే హ్యావ్ గివెన్ సో మచ్ ఆఫ్ ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ ఇన్సైడ్ మీ అట్లీస్ట్. తర్వాత అది బయటకు జనాల్లోకి వెళ్ళింది. సో మీది ఏ ఇన్స్ట్రుమెంట్తో స్టార్ట్ అయింది సార్? నాది బేసిక్గా గిటార్ నేర్చుకున్నా చాలా కపుల్ ఆఫ్ మంత్స్ ఇన్ఫ్యాక్ట్. తర్వాత నేను అంటే ఏదైనా అండి, నేను నమ్మేది ఆర్ట్ అనేది నేర్చుకుంటే వచ్చేది కాదేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. ఎలా అని నేర్చుకోకపోయినా కూడా రాదు, అంటే ముందుకు వెళ్ళదు. సో ఫస్ట్ అయితే ఒక కిక్ స్టార్ట్ ఎప్పుడు మనలో ఒక ట్రిగ్గర్ పాయింట్, ఎప్పుడైనా ఒక కంపోజిషన్ అనేది నాకు చాలా ఇష్టమైన ఎలిమెంట్స్, వన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇష్టమైన వాటిలో. సో ట్యూన్ చేయడానికి ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ సపోర్టింగ్ ఉండాలి అన్న పాయింట్లో గిటార్ ఏదో నేను యూట్యూబ్లో ఒక 2 months నేర్చుకున్నాను. అండ్ తర్వాత ఓన్గానే యూట్యూబ్ ఏమైనా ట్యూటోరియల్స్ నేర్చుకుంటూ, సో నా కంపోజిషన్స్కి అది వన్ ఆఫ్ ద మెయిన్ ఎలిమెంట్స్లా హెల్ప్ చేసింది. ఆ తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్, ప్రోగ్రామింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ని అరేంజ్ చేయడం, ఆర్కెస్ట్రేట్ చేయడం, వీటికి మిడీ ప్రోగ్రామింగ్ చాలా ఇంపార్టెంట్. సో దానికోసం అని మళ్ళీ పియానో కొంచెం బేసిక్ నాలెడ్జ్ నేర్చుకున్నాను. దాని నుంచి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ న్యాచురల్గా వచ్చేస్తూ ఉంటుంది. హౌ వీఆర్ అప్లయింగ్ అవర్ క్రియేటివ్ అప్రోచ్ ఒక ఇన్స్ట్రుమెంట్ మీద మనం ఎలా అప్లై చేస్తున్నాము అనే దాన్ని బట్టే మనకి దాని మీద హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చాలా న్యాచురల్గా ఇన్ఫ్యూజ్డ్గా మనలోకి ట్రిగ్గర్ అయిపోతుంది. తర్వాత ఇంకా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం స్లోగా ఇంకా క్లాసికల్ మ్యూజిక్ కానీ అన్నీ బేసిక్గా ఇన్ఫో నేర్చుకుంటూ అలా వస్తూ న్యాచురల్గా అవి ఇన్ఫ్యూజ్ అవుతాయి మన కంపోజిషన్ ప్రాసెస్లో. సో అలా రావడమే. క్రిటికల్ అబ్జర్వేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఎలిమెంట్స్. ఎప్పుడైనా అందరూ ఎవరైనా కంపోజిషన్స్ చేయాలన్నా, ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలన్నా, వీటన్నిటికీ వన్ ఆఫ్ ద మెయిన్గా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఏంటంటే క్రిటికల్ అబ్జర్వేషన్. హౌ వీఆర్ అబ్జర్వింగ్ థింగ్స్, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దట్ ఇన్స్ట్రుమెంట్, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దట్ వోకల్ కార్డ్. చాలా మన గొంతు ఎప్పుడైతే ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ టెక్స్చర్ ఉంటుంది గొంతుకి. హౌ దే ఆర్ కంట్రోలింగ్ అండ్ హౌ ఐ షుడ్ కంట్రోల్ మై సెల్ఫ్ పాడుతున్నప్పుడు. సో నేను కంపోజిషన్ చేసినప్పుడు నేనే పాడుతూ ఉంటా. సో ప్రతిదీ ఒక న్యాచురల్గా ఒకదానికొకటి ఇంటర్లింక్ కాబట్టి న్యాచురల్గా నేర్చుకుంటూ వచ్చినవి ఇవి. సో ఇప్పుడు ఇలా అన్నారు కదా సార్, ఇప్పుడు నార్మల్గా ఏదైనా సాంగ్ వస్తుంటే ఏఏలో వేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు లేయర్స్ కింద డిఫరెంట్ విడిపోతుంది. లైక్ ఏ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, వోకల్స్ సెపరేట్ చేస్తుంది, ఇవన్నీ చేస్తుంది. మీరు కూడా విన్నప్పుడు ఏ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో మీ మైండ్లో సెపరేట్ అవుతూ ఉంటాయి ఒక ట్రాక్ వింటుంటే ఎవరిదైనా? 100% అవ్వాలి. ఏ కంపోజర్కైనా అది డెఫినెట్లీ అయితేనే వాళ్ళ అరేంజ్మెంట్ స్కిల్ సెట్. ఇప్పుడు వేరే వాళ్ళ పాయింట్లో హౌ వీఆర్ అబ్జర్వింగ్ అనేది అందాక అన్నాను కదా, ఒక పాట వింటున్నప్పుడు ఎలా ఆర్కెస్ట్రేట్ చేశారు, ఎలా అరేంజ్ చేశారు వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్, అది ఎలాంటి కైండ్ ఆఫ్ ఎమోషన్ని ట్రిగ్గర్ చేస్తుంది ఆ పర్టికులర్ రీజనల్గా. ఇప్పుడు మనకి తెలుగులో ఒక కల్చర్ ఉంటుంది, తమిళ్లో ఒక కల్చర్ ఉంటుంది, మలయాళం కల్చర్, అలా హిందీ ఒక కల్చర్, అలా ప్రతి ఒక్క కల్చర్ డ్రివెన్. మనకి ఇండియాలో వేరియస్ రీజన్స్ అండ్ వేరియస్ కల్చర్స్ ఉన్నాయి. సో ప్లస్ పాయింట్ ఏంటంటే మనం బెటర్ ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ఒక రీజనల్గా ఎప్పుడు అబ్జర్వ్ చేయడానికి స్కోప్ దొరుకుతుంది. సో ఎప్పుడైతే రీజనల్గా అబ్జర్వ్ చేసే స్కోప్ దొరుకుతుందో వాళ్ళు ఎలా ఆర్కెస్ట్రేట్ చేస్తున్నారు, ఏ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్, ఏ పర్టికులర్ మెలోడీ కల్చర్ ఎక్కడ ఇన్ఫ్యూజ్ చేస్తుంది. సో అబ్జర్వ్ చేయాలంటే చాలా కుప్పలు ఉంటాయి. మనకు అబ్జర్వ్ చేసే ఇది ఎక్కువ ఎంత డీప్గా ఉంటే వీ కెన్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఒక మంచిగా ఇవాల్వ్ అయ్యి చాలా బెటర్గా మనం కన్వే చేయగలుగుతాం మన ఓన్ క్రియేటివ్ అప్రోచ్ని వాటిలో ఇన్ఫ్యూజ్ చేసి. సో జస్ట్ లైక్ ఒక జానర్ ఉంటే దానికి సబ్ జానర్ ఉండి,
ఎలా అయితే వరల్డ్లో ఇప్పుడు ప్రపంచం అంతా మ్యూజిక్ అనేది యాక్సెస్ పాయింట్ పెరిగిపోయింది. సో ఎక్కడో ఉన్న లాంగ్వేజ్ ఆఫ్రికాలో ఎక్కడో ఒక సబ్ రీజన్లో ఉన్న ఒక పాటని ఇక్కడ వినొచ్చు ఈజీగా. సో దీనివల్ల ఆడియన్స్లో కూడా ఎక్స్పోజర్ తెలుస్తుంది, చాలా వైడ్గా ఆలోచించే స్పెక్ట్రమ్ క్రియేట్ అయింది అట్లీస్ట్ ఎవరైనా అటెంప్ట్ చేస్తే. అంటే ఇప్పుడు 2 టర్మ్స్ వింటాం సార్ మేము, అంటే మ్యూజిక్ కంపోజర్ అని, మ్యూజిక్ డైరెక్టర్ అని. అంటే నార్మల్లీ కంపోజర్ అంటే మాకు ఒరిజినల్ ఆయన కంపోజ్ చేయడం ఇవన్నీ అనుకుంటూ ఉంటాం మేము అనుకునేది. అయితే డైరెక్టర్ అంటే ఆయన డిఫరెంట్ పీపుల్ని కింద పెట్టుకుని హైర్ చేసుకుని చేయించుకుంటారేమో అనేది ఉంది. సో దాని 2 టర్మ్స్ గురించి ఏమన్నా డిఫరెన్షియేట్ చెప్తారా? డెఫినెట్లీ మ్యూజిక్ కంపోజర్ అంటే కంపోజిషన్ ఇస్ నథింగ్ బట్ ఒక మెలోడీ. నా దృష్టి నాకున్న నాలెడ్జ్లో కంపోజిషన్ అనేది ఒక మెలోడీ ఎలిమెంట్. మెలోడీ ఎలిమెంట్ని హౌ ఇన్ వాట్ ఫామ్ వీఆర్ ట్రైంగ్ టు కన్వే దట్ మెలోడీ. అంటే ఇప్పుడు వోకల్ ఉందనుకోండి, ట్యూన్ ఫస్ట్ మేజర్ మెలోడీ జనరల్గా మనకి ఎప్పుడైనా ఇన్స్ట్రుమెంటల్ వర్షన్స్ ఉంటే వోకల్స్ ఉండవు, అంటే వోకల్స్ అప్ ఫ్రంట్ రావు. సో మెలోడీ కెన్ బీ ఇన్ఫ్యూజ్డ్, వోకల్కైనా ఇన్ఫ్యూజ్ చేయొచ్చు, ఇన్స్ట్రుమెంట్కైనా ఇన్ఫ్యూజ్. ఒక మ్యాండలిన్లో ఒక బిట్ ప్లే చేయాలి, అది కంపోజిషన్. అది కానీ ప్లే చేసే ఇన్స్ట్రుమెంట్ మ్యాండలిన్, ప్లే చేసే అతను సెషన్ మ్యూజిషియన్. అండ్ హౌ వీఆర్ అరేంజింగ్ దట్ పర్టికులర్ మ్యాండలిన్, దాని కిందన ఇంకొక పియానో, దాని కిందన ఇంకొక గిటార్, అలా మల్టిపుల్ సబ్లేయర్స్ అన్నీ చేసే ప్రాసెస్ని అరేంజ్మెంట్. సో డైరెక్షన్ అంటే మేబీ మోస్ట్లీ ఒక వన్ పర్సన్ హూ ఈస్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ టు డెలివర్ ఏ ప్రోడక్ట్, మ్యూజిక్ ప్రోడక్ట్. సో జనరల్గా మ్యూజిక్ కంపోజర్, మ్యూజిక్ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు అరేంజ్మెంట్స్ కానీ ఎవ్రీ ఎలిమెంట్ హ్యాండిల్ చేసేవాళ్ళు. సెషన్ మ్యూజిషియన్ అంటే ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్. ఇప్పుడు ప్రతి మ్యూజిషియన్ ప్రతి ఇన్స్ట్రుమెంట్ ప్లే, ప్రతి కంపోజర్ ప్రొడ్యూసర్ అని ప్రతి ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయలేరు. సో గిటారిస్ట్నో లేకపోతే ఓ మ్యాండలిన్ స్పెసిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, సాజ్, అలాంటి ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ని పిలిచి సో ఇవన్నీ ఆర్గనైజ్ చేసి ఇవి అరేంజ్ చేసేవాళ్ళు మ్యూజిక్ ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు. అండ్ కంపోజర్ కెన్ బి మ్యూజిక్ ప్రొడ్యూసర్, హీ కెన్ బి సాంగ్ రైటర్, ఎనీవన్ కెన్ బి ఎనీథింగ్. ఈ కాలంలో ప్రతిదీ గ్లోబలైజ్ అయిపోయి ప్రతిదీ నేర్చుకునే స్కోప్ దొరుకుతుంది. సో మనలో ఉన్న ఆలోచన బయటకు ఎలా వస్తుంది అనే డ్రైవ్లో ఎంత ఫార్గా వెళ్ళగలుగుతాం మనం, ఏది లెర్నింగ్ కర్వ్ని బెటర్గా విజ్డమ్ క్రియేట్ చేసుకుని బెటర్ విజ్డమ్ వల్ల బెటర్గా నేర్చుకునే స్కోప్ దొరుకుతుంది, నాలెడ్జ్ బేస్. సో ఒక్క పని ఒక్కళ్ళు ఏం చేయట్లేదు, బట్ ఇప్పటికీ కంపోజర్ స్పెసిఫిక్గా ఉంటారు అండ్ మ్యూజిక్ ప్రొడ్యూసర్స్ వేరేగా మ్యూజిక్ డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేసే వాళ్ళు ఉంటారు. అండ్ మిక్సింగ్ మాస్టరింగ్ అనేది ఇంకో సెపరేట్ డివిజన్ మళ్ళీ. సో ప్రతి టీంకి ఒక లీడ్ ఉన్నట్టు డైరెక్టర్ అంటున్నారు. మోస్ట్లీ మేబీ కంపోజర్ జనరల్గా డైరెక్టర్ అని అంటారు, బట్ స్టిల్ కంపోజర్ మే నాట్ బి అ మ్యూజిక్ ప్రొడ్యూసర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఇఫ్ హీస్ హ్యావింగ్ స్కిల్ సెట్ ఇన్ లెర్నింగ్, ఇన్ ప్లేయింగ్ మల్టిపుల్ ఇన్స్ట్రుమెంట్స్, దెన్ అతను మ్యూజిక్ ప్రొడ్యూసర్ కూడా, కంపోజర్ కమ్ ప్రొడ్యూసర్. అండ్ మిక్స్ కూడా చేయగలుగుతున్నారు అనుకోండి, రికార్డ్ ప్రొడ్యూసర్ డైమెన్షన్లోకి వెళ్తూ ఉంటుంది. సో సక్సెస్ మ్యూజిక్ డైరెక్టర్ కెరియర్ని డిఫైన్ చేస్తుందండి. అంటే సినిమా సక్సెస్ నేను అనింది, అది ఒకవేళ కమర్షియల్లీ పెద్ద సక్సెస్ అయిందనుకోండి, మ్యూజిక్ డైరెక్టర్కి అవకాశాలు పెరగడం, లేదంటే అది ఒకవేళ డిజాస్టర్ అయిందనుకోండి, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్కి అవకాశాలు తగ్గడం, ఇలాంటివి జరుగుతుందా? అది బేస్డ్ ఆన్ ద రీజన్ అండ్ వాళ్ళ మైండ్ సెట్స్ బట్టి అండి, అంతే. ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఆడియన్స్ సినిమా ఫ్లాప్ అయినా సినిమా కరెక్ట్గా టాంజిబుల్ ట్రిగ్గర్ పాయింట్ వాళ్ళకి క్రియేట్ చేసి నచ్చలేదనుకోండి ఒక ఆడియన్స్కి, ఇది నాకు బాగానే ఉందేమో కానీ నాకు కనెక్ట్ అవ్వదలే ఇలాంటి జానర్ అని అనుకుంటున్నా, దానిలో ఉన్న సబ్ డివిజన్స్, వన్ ఆఫ్ ద సబ్ డివిజన్స్ అయిన మ్యూజిక్ వాళ్ళు వినే అలవాటు ఉందనుకోండి. ఇప్పుడు పాట సినిమా ఫ్లాప్ అయినా ఆడియో వింటూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఆడియో స్పెక్ట్రమ్ అట్లీస్ట్ ఆడియన్స్ని ఆడియో పరంగా క్యాప్టివేట్ చేసేడు ఒక కంపోజర్ అనుకుని కొంతమంది డైరెక్టర్స్ మేబీ ఆ ముందు సినిమా కంపోజర్కి వర్కౌట్ అవ్వలేదు, మ్యూజిక్ డైరెక్టర్కి వర్కౌట్ అవ్వలేదు. సో అట్లీస్ట్ ఇప్పుడైనా ఇతను వర్క్ని, అంటే డైరెక్టర్ షుడ్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైనా, అంతే. కొంతమంది డైరెక్టర్స్కి కొన్ని కపుల్ ఆఫ్ మూవీస్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ వర్కౌట్ అవ్వకపోయినా ఆ మూవీస్కి ఆ మ్యూజిక్ కల్చర్, ఆ టోనాలిటీ కల్చర్ ప్రాపర్గా నా మూవీకి వర్కౌట్ అవుతుంది అని అనుకుని తీసుకున్నారనుకోండి, పాట బాగుంటే వింటారు జనాలు ఎప్పుడైనా. కానీ దానికి ఒక ప్రాపర్ ఫ్రంట్ ఒక వ్యక్తి ఉండాలి. అది మోస్ట్ కేసెస్లో మనకి ఇప్పుడు చూస్తే మోస్ట్లీ హీరో డ్రైవ్ ఎక్కువ ఉంది, హీరో డ్రివెన్ మార్కెట్ బట్టే పాటలు వింటున్నారు ఎక్కువ శాతం ఆడియన్స్. సో అది ఏంటి అంటే రోజుకి 1,00,000 సాంగులు లాంచ్ అవుతుంటే యూట్యూబ్లో అన్ని పాటలు వినే టైం కూడా ఆడియన్స్కి ఉండట్లేదు ప్రాక్టికలీ. సో హౌ వీఆర్ పుషింగ్ ఏ కంటెంట్, దానికి వన్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్స్లో ఉన్న బెటర్ లీడ్స్ డ్రైవ్ చేసే ఎలిమెంట్ ఏంటంటే బెటర్ హీరో, అంటే బెటర్ మార్కెట్ ఉన్న హీరో. బెటర్ హీరో అని నేను ఎలా చెప్తాం కానీ అది బెటర్ మార్కెట్ ఉన్న హీరో. సో మార్కెట్కి సంబంధం లేకుండా కంటెంట్ డ్రివెన్ మూవీస్ వాచ్ చేయాలి అంటే ఆడియన్స్కి కూడా డెఫినెట్లీ
వాళ్ళు ఇప్పుడు ఖర్చుతో కూడుకున్న విషయమే కాబట్టి సో వాళ్ళు ఫిల్టరేషన్ మెథడ్లో వాళ్ళు ఫస్ట్ ఎంచుకుంటుంది ఏ హీరో నాకు ఈ హీరోకి మార్కెట్ ఉంది చూడొచ్చు అనుకుంటే అది చూస్తున్నారు. దానివల్ల ఆడియో డెఫినెట్లీ వర్కౌట్ అవ్వట్లేదు. కొన్ని కేసెస్లో మంచి ఆడియో రీచ్ అవ్వట్లేదు ఆడియన్స్కి. తర్వాత ఎప్పుడు ఓటీటీలో లాంచ్ అయ్యి అది అరే పాట బాగుంది కదా అని అనుకోవచ్చు. బట్ స్టిల్ అంత లీడ్ వాళ్ళకి మైండ్ని ట్రిగ్గర్ చేసేంత టైము ఉండట్లేదు. ఓటీటీ ఎలా ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే ఆగుతూ వెళ్తూ ఉంటాయి. ఈరోజు హాఫ్ చూస్తారు, రేపు ఇంకో హాఫ్ చూస్తారు. దానివల్ల ఒక స్పెసిఫిక్గా స్టోరీ డ్రైవ్ లేకపోతే హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఏంటి, ఎక్స్ట్రా కరిక్యులర్ థింగ్స్ అదర్ దాన్ మ్యూజిక్ ఎలిమెంట్స్ ఎక్కువ రోల్ ప్లే చేయొచ్చు. దానివల్ల కూడా మ్యూజిక్ కిల్ అయిపోతూ ఉంటుంది. సో అది కొన్ని రీజన్స్లో అలా పట్టించుకోరు, కొన్ని రీజన్స్లో పట్టించుకోవచ్చు. ఇప్పుడు ఏ రీజన్స్లో పట్టించుకుంటారంటే ఆన్సర్ లేదు. ఎందుకంటే మనం అంతా వరల్డ్ అంతా ఎక్స్ప్లోర్ ఎక్కడ చేస్తాం. కరెక్ట్. అంటే సైకాలజీ కూడా అలాగే మారిపోయిందేమో కదండి. అంటే ఇప్పుడు ఒక పెద్ద హీరో యాక్ట్ చేసిన అది ఒకే సాంగ్ ఒక పెద్ద హీరోని పెట్టి రిలీజ్ చేశారనుకోండి, వాట్ ఏ సాంగ్ అంటారు. ఒక అసలు బజ్ పాప్ మార్కెట్ లేని హీరోని పెట్టారనుకోండి, నార్మల్లీ అసలు అంతే వాట్ ఈస్ దిస్ నార్మల్గానే ఉంది అన్నట్టు ఆలోచిస్తుంది. అది తప్పేమో లేదేమో అనిపిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు ఒక డాక్టర్ ఒక కాంప్లికేటెడ్ కేసుని హ్యాండిల్ చేశారు, హార్ట్ సర్జరీని. అది కాంప్లికేటెడ్ అనే విషయం ఎలా తెలుస్తుంది ఆడియన్స్కి? ముందుది సింప్లిఫైడ్ మెథడ్ ఏంటి, కాంప్లికేటెడ్ మెథడ్ ఏంటో ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల వాళ్ళు డిఫైన్ చేయలేరు. కాబట్టి డాక్టర్ చెప్పాక కూడా అవునా పోన్లేండి నాకు మీరు ఎంత కాంప్లికేట్ చేసినా ఎండ్ ఆఫ్ ది డే పేషెంట్ బతికాడు, అంతగాని మాకు అక్కర్లేదు థ్యాంక్ యూ అని వెళ్ళిపోతారు. బట్ అంత కాంప్లికేటెడ్గా చేశాను నేను అన్న ఒక ఆ స్కిల్ సెట్ని అప్రోచ్ చేసే ప్రాసెస్లో ఆడియన్స్ అది ఎవరైతే వింటున్నారో, వినడం అంటే మీరు ఇక్కడ ఆడియో వినడం, అక్కడ అతను చెప్పిన యూజ్ కేస్ స్టడీ చెప్పడం, అది వింటున్న వాళ్ళు అర్థం కావట్లేదు అనుకోండి వాళ్ళకి. ఓకే, ఎండ్ ఆఫ్ ది డే టార్గెట్ ఏంటి? ఇక్కడ హిట్టా ఫ్లాపా, అక్కడ పేషెంట్ బతికాడా చచ్చిపోయాడా, ఏదైతే ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఉన్నాయో అవి మాత్రమే ఆడియన్స్కి అర్థం అవుతాయి, అక్కడ స్పెక్టేటర్స్కి వింటున్నా చూస్తున్నా ఏదైనా. సో ఈ ప్రాసెస్లో ఆడియన్స్కి ల్యాక్ ఆఫ్ మ్యూజిక్ డైమెన్షన్ ఆఫ్ ఎక్స్పోజర్ ఉండడం వల్ల డెసిషన్ మేకింగ్ అర్థమయ్యే హీరో బట్టే వాళ్ళు అది ట్రాన్స్లేట్ చేసుకుంటున్నారు, ఆడియో డ్రైవ్ ఎలా ఉంది అనేది. సో దానికి ప్రాబ్లం ఏంటి అంటే ఇంకా దానికి ఆన్సర్ లేదు. ఏదైనా క్రియేట్, ఇప్పుడు కొంతమంది ఉంటాం మనకి ఆఫ్రికాలో ఎక్కడో ఒక రీజనల్ ఏరియాలో ఒక ఎక్స్ట్రాడినరీ గొంతు ఉండొచ్చు. అదే సామెత కూడా ఉంటుంది కదండి, సంకన్ నుండి వాటర్ పోస్తే తీర్థం అవుతుంది అన్నట్టుగా. ఇది కూడా మనం ఏం ఆడియో చేసినా, ఎందుకంటే ఏ క్రియేటివ్ ఆర్ట్ బాలేదు బాగుంది అనేది డిఫైన్ చేసే దాన్ని మించి ఉంటుంది. ఎందుకంటే మించి అని ఎందుకు అంటున్నానంటే, మేబీ ఆ మించి అనే పదం వెనకాతలు నాకు మ్యూజిక్ మీద ఉన్న రెస్పెక్ట్ అవ్వచ్చు, బట్ అక్కడ మించి ఉండొచ్చు, కిందనైనా ఉండొచ్చు. ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్ ఇన్ ద ఆడియన్స్ మైండ్. ఇప్పుడు మీకు అర్థం కాని మీకు నేను చెప్తే మీరు ఏం చేస్తారు? నా మీద ఉన్న రెస్పెక్ట్తో కొంత వింటారు. ఇంకా అర్థం కావట్లేదురా నాకు టైం అయిపోతుంది నేను వెళ్ళాలి బయటికి, సూపర్ నువ్వు సక్సెస్ అయ్యావు, ఆడియన్స్ అందరూ బాగా ఎప్రిషియేట్ చేశారు, నీ ఫ్రెండ్ వెల్ విషర్ ఆర్ ఫ్రెండ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్ ఎలాగైనా చూస్తే మీరు ఎలా అంటారు? నువ్వు హ్యాపీగా ఉన్నావు, నువ్వు సక్సెస్ అవుతున్నావు, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ, బట్ నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు, బట్ నీ మీద ఉన్న రెస్పెక్ట్తో నేను వింటున్నా, కొంచెంసేపు అయ్యాక నా పని నేను చేసుకుంటా అనే డ్రైవ్ ఎలా అయితే ఉంటుందో, అలా ఆడియన్స్కి ఒక ముందు పాట నచ్చినంత మాత్రాన నెక్స్ట్ సాంగ్ వినే ప్రాసెస్లో మళ్ళీ హీరో డ్రైవ్ ఇంపార్టెంట్ అయిపోయింది ఇక్కడ. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్యాథటిక్ ఎలిమెంట్స్ ఫర్ ఎవ్రీ ఆర్టిస్ట్. హీరో అవ్వచ్చు, హీరో పక్కన ఉన్న హీరోయిన్ అవ్వచ్చు, హీరో డ్రైవ్లోనే పక్కన ఉన్న హీరోయిన్ కూడా ఇంపార్టెన్స్ పెరగచ్చు, కమెడియన్కి ఇంపార్టెన్స్ పెరగచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద ఫ్రంట్ ఫేస్. ఇప్పుడు మన్మధుడు 2 వచ్చింది సార్ మీకు, ఇప్పుడు నాగార్జున గారిది, అంటే ఒక పెద్ద హీరోది వచ్చింది, పైగా ఇమీడియట్గా నెక్స్ట్ అప్పటికి ఈ స్టార్ హీరోలు నిజం చెప్పాలంటే పుట్టలేదు. మన్మధుడు 2 వచ్చే టైంకి వీళ్ళంతా వీళ్ళే రూల్ చేస్తున్నారనేది లేదు. ఈ జనరేషన్ హీరోస్ ప్రభాస్ గారి నుంచి చరణ్ గారు, అల్లు అర్జున్ గారి వరకు వాళ్ళ హవా నడుస్తుంది. ఇంకా ఆ టైంలో మీకు అది ఒకవేళ సక్సెస్ వచ్చుంటే కొత్త ఆపర్చునిటీస్ వచ్చేవా? ఒకవేళ స్టార్ హీరోలు, కమర్షియల్ హీరో డెఫినెట్లీ వచ్చేవి. బట్ అది నేను ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఇంకొక పాజిటివ్ థింగ్ ఏంటంటే, ప్రతి సినిమా అనేది ఒక కొంతమంది టార్గెట్ ఆడియన్స్కి రిఫ్లెక్ట్ చేసే మూవీ. సో ఇప్పుడు మీకు సపోజ్ క్లాసికల్ మూవీస్ ఇష్టం అనుకోండి, మోడర్న్ అప్రోచ్ ఉన్న మూవీస్ మీకు కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఇట్ డజంట్ మీన్ అందులో ఉన్న కంటెంట్ మోడర్న్ అప్రోచ్కి తగ్గట్టుగా నేను ట్రై చేసినంత మాత్రాన అది ఒక్కళ్ళకి రీచ్ అయినా, ఇప్పుడు ఆ మోడర్న్ అది ఎవరికైతే టార్గెట్ ఆడియన్స్కి డిఫైన్ చేసి ఈ టార్గెట్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో డైరెక్టర్ అండ్ టీమ్ ఎవ్రీ వన్ ప్రాపర్గా దాన్ని క్రాఫ్ట్ చేశారు అనుకోండి, బయటికి పట్టుకొచ్చారనుకోండి, ఆ ఒక్క టార్గెట్ ఆడియన్స్కి రీచ్ అయితే అది సక్సెస్ అయినట్టే. బట్ ఆ టార్గెట్ ఆడియన్స్ లాంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు,
మా స్కేల్లో ఉన్నారా తక్కువ మంది ఉన్నారా అనే దాన్ని బట్టి ఇక్కడ మార్కెట్ డిఫైన్ అవుతుంది. సో అది అప్పటికి బాగా న్యూ ఏజ్ అప్రోచ్ అయినట్టుంది మేబీ నాకు తెలిసి. సో బాగా న్యూ ఏజ్ అయ్యేటప్పటికి యాక్సెప్టెన్స్ మేబీ తక్కువ ఉన్నట్టుంది అప్పుడు అంతే. బట్ ఇప్పుడు అది చూసిన వాళ్ళు కొంతమందికి నచ్చచ్చు. అండ్ రోజుకి ఇన్ని వేలల్లో కంటెంట్ వస్తూ ఉంటే పాత సినిమాలు కనెక్ట్ అయితేనే మళ్ళీ నాస్టాలజిక్ ఎక్స్పీరియన్స్లో వింటున్నారు తప్ప చూడడం కానీ చేస్తున్నారు, కానీ కనెక్ట్ అవ్వకపోతే వదిలేస్తున్నారు. ఎందుకంటే కొత్త కంటెంట్ కూడా చాలా ఉంది వాళ్ళు వాచ్ చేయడానికి. సో ఏం చేసినా టార్గెట్ ఆడియన్స్ డ్రైవ్గా ఒక్క వ్యక్తికి రీచ్ అయ్యేట్టుగా అట్లీస్ట్ ఆ ఒక్క వ్యక్తి ఎవరు ఉండాలి, వర్స్ట్ కేసులో వాడికి వాడై ఉండాలి. ఇప్పుడు మన్మధుల్లో నేను చేసిన మ్యూజిక్ ఉంది, నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా లేదా? ఇఫ్ ఇట్ ఈస్ గివింగ్ మీ సాటిస్ఫాక్షన్ నేను సక్సెస్ అయినట్టే. ఆ సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఏముంటుందండి, ఈ రోజు సక్సెస్ అంటాం, రేపు ఫెయిల్యూర్ అంటాం. ఎండ్ ఆఫ్ ది డే హౌ హ్యాపీలీ వీఆర్ ఎంజాయింగ్, అంటే హౌ హ్యాపీలీ వీఆర్ ట్రైంగ్ టు కన్వే అన్ ఎక్స్ప్రెషన్ అట్లీస్ట్ టు అవర్సెల్స్. అది సాటిస్ఫాక్షన్ ఇస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. అంటే మేము మామూలుగా మాకు బయట వాళ్ళకి నేను రెగ్యులర్గా మీ గురించి వింటూ ఉంటాం, ఏదన్నా ప్రాజెక్ట్ వచ్చినా అనౌన్స్మెంట్ జరిగినా లేదంటే ఏదైనా అప్డేట్స్ వచ్చినప్పుడు మాకు తెలుస్తూ ఉంటాయి. రెగ్యులర్ కామన్ ఆడియన్స్ ఏం చూస్తారంటే ఇప్పుడు తమన్ గారు, ఈ మధ్యన తమన్ గారు ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటారు, అన్ని ఈవెంట్స్లో కనిపిస్తూ ఉంటారు, ఈవెన్ షోస్ చేస్తున్నారు. సో ఏంటంటే సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే తమన్ గారు అనే ఆలోచన పడిపోద్ది. ఎవరైతే పేరు వినిపిస్తుంది కానీ ఎవరైతే కనిపించారో వాళ్ళ మీద అసలు ఒపీనియన్ ఉండదు. ఓకే సక్సెస్ అవుతున్నారా నిజంగానే అని చెప్పి. ఈ మధ్య మీరు కనిపిస్తున్నారు, మొన్న కిష్కిందపూరికి కేరాంకి కనిపిస్తున్నారు. సో ఇది రియల్లీ అంటే ఇది ఉంటుందండి. ఒకవేళ ఎవరైతే కనిపిస్తున్నారో, ఎవరైతే కొంచెం వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారో, ఈ విజువల్ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుని కనిపిస్తున్నారో వాళ్ళే సక్సెస్ అయ్యే అవకాశం ఉందండి, లేదు ఇది కంప్లీట్ స్కిల్ బేస్ మీద నడుస్తుందా? డెఫినెట్లీ పిఆర్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ కాలంలో. పిఆర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే కాలనీకి ఒక కంపోజర్ ఉన్నారు, కాలనీకి ఒక డైరెక్టర్ ఉన్నారు, కాలనీకి ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు, అండ్ ఆడియన్స్కి డైవర్సిఫైడ్ డెసిషన్ మేకింగ్స్ ఉన్నాయి. ఇన్స్టెంట్లో అప్పటికప్పుడు ఇది నచ్చలేదా వదిలేసి ఇంకోటి చూసుకుందాం అన్నంత కంటెంట్ స్కోప్ ఉంది స్కిప్ చేసుకోవడానికి. ఈ కాలంలో ఎవరు ఏం చేశారు అనేది చెప్పుకోకపోతే డెఫినెట్లీ 100% షూర్గా అట్లీస్ట్ వాళ్ళ వర్క్ని నచ్చకపోతే రెండోసారి వినకపోవచ్చాం, కానీ బట్ అట్లీస్ట్ ఒకసారి వినాలంటే 100% వాళ్ళు ఒక వ్యక్తి అనే వ్యక్తి బతుకున్నారనే విషయం తెలియాలి. కాబట్టి అది 100% పిఆర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆడియన్స్ ఇలా చూస్తారు, బట్ ఫిల్మ్ మేకర్లు కూడా అలాగే వాళ్ళ ఐడియా కూడా మరి ఆడియన్స్కి ప్రోడక్ట్ సెల్ చేయాలన్నప్పుడు ఫిల్మ్ మేకర్స్ కూడా అలాగే ఆలోచిస్తారు. జనరల్గా ప్రొడ్యూసర్స్ మెయిన్గా అలా ఆలోచించడం తప్పేం కాదు ఇన్ఫ్యాక్ట్. ఎందుకంటే అదే ఇందాక నేను చెప్పినట్టే అండి, ఎండ్ ఆఫ్ ది డే వెన్ వీఆర్ ట్రయింగ్ హార్డ్ టు అచీవ్ సంథింగ్ వెరీ న్యూ, అది న్యూ అన్న విషయం అర్థమైతే వేరే వాళ్ళకి, అప్పుడే ఈ న్యూగా ట్రై చేసిన వాళ్ళకి ఒక వాల్యూ ట్రిగర్ వాల్యూ క్రియేట్ అవుతుంది. సో ఎలా అయితే ఆర్ట్ ఫామ్లో ఈ కాంప్లెక్సిటీ ఉందో, అంటే మనం ఎక్కడున్నామో అక్కడ ఉన్నట్టు కష్టపడాలి, అలా అని కాంప్రమైజ్ అవుతూ కాకుండా ఇష్టపడే అందులోంచి అర్థమయ్యే భాషలో ఉండే పట్టుకు కొత్తగా ఇన్ఫ్యూజ్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఇవల్యూషన్ రియలీ మీన్స్. ఇప్పుడు స్టోన్స్ కొట్టుకున్నాయి, ఇప్పుడు కానీ స్టోన్స్ అనేది మ్యూజిక్ లింక్ అని కాదు, జనరల్ ఒక యూస్ కేస్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక స్టోన్స్తో ఒకళ్ళు ట్రిగర్ చేస్తూ ఉంటే మంట వస్తుంది, పక్కన ఇంకొక అతను అప్పటికప్పుడు మ్యాచ్ స్టిక్ క్రియేట్ చేసి మనం ఇంత కష్టపడుతున్నాం కదరా స్టోన్స్ని కొడుతూ, మ్యాచ్ స్టిక్ క్రియేట్ చేశాను మనకి ఈజీ అవుతుంది, ఇలా అంటే జస్ట్ ఒక ఫైర్ ట్రిగ్గర్ అవుతుంది అని అన్నారు. అర్థమయ్యే నోడ్లో ఉంది ఆడియన్స్కి. ఎందుకు? ఓకే మ్యాచ్ స్టిక్ ఎలా క్రియేట్ చేశారు అంటే అది పేపర్ ట్రిగ్గర్ చేసే స్పార్క్ క్రియేట్ చేసి, ఇప్పుడు స్టోన్ స్పార్క్ క్రియేట్ చేస్తే ఎలా అవుతుంది, ట్రిగ్గర్ అయ్యే మ్యాచ్ స్టిక్ మీద ఇలా ట్రిగ్గర్ చేస్తున్నప్పుడు అది ట్రిగ్గర్ అవుతుంది, ఏమంటారు లైట్ వస్తుంది, ఫైర్ వస్తుంది అన్న విషయం అర్థమయ్యే భాషలో ఉందనుకోండి, అది ఇన్నోవేషన్. అదే సడన్గా ఆల్ ఆఫ్ ఏ సడన్ మీద చూడంగానే ఆకాశంలో ఒక ఏరోప్లేన్ రన్ అవుతుంది అనుకోండి, స్టోన్స్ కొట్టుకునే కాలంలో ఏరోప్లేన్ రన్ అవుతుంది అనుకోండి, ఏమవుతుంది మనకు అర్థం కానీ దేవుడితో అయిపోతుంది సమానం. సో దేవుడు వచ్చాడు అని బిలీవింగ్ ఫ్యాక్టర్ రావచ్చు. ఇట్ మైట్ బి అన్ ఇవల్యూషన్ విచ్ ఇస్ ఫార్ అహెడ్ ఆఫ్ ద కరెంట్ స్టేట్. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం తెలుసుకునే ప్రయత్నం చేయలేం ఏరోప్లేన్ ఎలా తయారు చేశారు ఇవన్నీ, ఎందుకంటే కనెక్టింగ్ నోడ్స్ లేవు అక్కడ. సో ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇప్పుడు ఒక వాల్యూ క్రియేట్ అయింది, అది అర్థం కాకపోవడం వల్ల దాని గురించి మర్చిపోవచ్చు మనం. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే వెన్ వీఆర్ కోర్ స్పిరిచువల్, music is nothing but spirituality, observation is nothing but spirituality. How we are observing things and how we are interacting with the fellow human beings or animals or nature. ఇవన్నీ కర్మ పార్ట్లో అయి ఉంటే కర్మకి లింకప్ అయి ఉన్నాయి కాబట్టి మనకు అర్థమయ్యే దాంతో మనం స్నేహం చేస్తాం, సావాసం చేస్తాం, అర్థం ఉందని పూజిస్తాం. అంటే ఇప్పుడు నాకు తెలిసి మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఈవెన్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఫిల్మ్ మేకర్స్ ప్రతి పాయింట్ని వాళ్ళు యూజ్ చేసుకోవడమే కాకుండా, స్కిల్ని యూజ్ చేసుకోవడమే కాకుండా అది
ప్రమోషన్కి ఎంత యూజ్ అవుతుంది. ఈవెన్ ఇప్పుడు తమన్ అనే పేరు ఆయన మ్యూజిక్ ఇవ్వడమే కాకుండా ప్రమోషన్స్కి యూజ్ అవుతుంది. ఇది కూడా చూస్తున్నారు అన్నమాట. ఎవ్రీ ప్రతి క్రూ మెంబర్ కావచ్చు, ప్రతి టెక్నీషియన్ కావచ్చు, అంతే ప్రమోషన్కి యూజ్ అవ్వాలి. మళ్ళీ వెరీ ఇంపార్టెంట్ అది. ప్రమోషన్కి పిఆర్ స్కిల్ సెట్ ఎంత ఇంపార్టెంటో పిఆర్ కూడా అంత ఇంపార్టెంట్ అయిపోయింది. అందరూ కాకపోతే స్కిల్ సెట్ని అర్థం చేసుకునే రెస్పాన్సిబుల్ జాబ్లో ఉన్న డైరెక్టర్స్ వాళ్ళ సినిమాకి ఎవరు కావాలి అనేది ఎంచుకునే దానిలో స్ట్రాంగ్గా ఉంటే కొత్త వాళ్ళు చాలామంది రావచ్చు మేబీ రూట్స్. సో అంటే నేనైతే మీ RX-100 సాంగ్స్ వచ్చినప్పుడు ప్రతి ఆటోలో సాంగ్స్ వింటానే ఉండేవాళ్ళం. మీ పెద్ద పెద్ద సౌండ్లు పెట్టుకుని వెళ్తూ ఉండేవారు, మీరు చూసారు. ఆ సక్సెస్ మీకు అప్పుడే సక్సెస్ అంటే ఏంటో తెలిసిపోయింది. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రకారం నేను ఎగ్జైట్ అయింది ఎప్పుడంటేనండి మహాసముద్రం. ఆ ట్రైలర్స్ వచ్చినప్పుడు ఆ టీజరు ట్రైలరు బీభత్సంగా ఎగ్జైట్ చేసింది. దట్టు సిద్ధార్థ్ గారు బ్యాక్ వస్తున్నారు, అన్నీ మంచిగా పాజిటివ్గా క్రియేట్ అయింది. నేను నిజంగా ఆ సినిమా ఎలా అయినా మిస్ అవ్వకూడదు అని చెప్పి ఆ రోజు మార్నింగ్ అంటే వెళ్ళిపోయే వాళ్ళం, అప్పటికే నేను మీడియాలో ఉన్నాను. సో వెళ్ళి చూసిన తర్వాత నేను డిసప్పాయింట్ అయ్యాను ఆల్మోస్ట్. అది మీకు తెలుసు, మొత్తం కమర్షియల్లీ అది కంప్లీట్. అవును, కాకపోతే ఒక్కటే ఏంటంటే అదే కమర్షియల్లీ ఫెయిల్ అయినంత మాత్రం అందులో కొన్ని ఇన్ఫ్యాక్ట్ హౌ ద డైరెక్టర్ ఈస్ ట్రైన్ టు కన్వే ఏ డిఫరెంట్ ఎమోషన్, అది సబ్ కాన్షియస్లీ చాలా మంచి ట్రిగ్గర్ పాయింట్, చాలా బాగుంటుంది అని నాకు నచ్చింది పర్సనల్గా. అంటే ఒక టార్గెట్ ఆడియన్స్ డ్రైవ్గా వెళ్తే. అండ్ రెండోది మ్యూజిక్ కూడా నాకు యాక్చువల్లీ చాలా ఇష్టం మహాసముద్రం సాంగ్స్. అందులో చెప్పకే అని ఒక సాంగ్ ఉంటుంది. అండ్ కొన్ని కపుల్ ఆఫ్ అన్ని సాంగ్స్కి ఒక్కొక్క సెపరేట్గా ఆలోచించిన ఐడియాసే, సిచ్యువేషన్స్ కూడా అలాగే క్రియేట్ చేశారు డైరెక్టర్ కూడా మన ఈ మూవీ స్టోరీలో. అండ్ విజువల్ చాలా బాగుంటుంది. కరెక్ట్. అండ్ ఒక సెపరేట్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేసిందా లేదా అనేది ఇంపార్టెంట్ అండి. నాకు ఎప్పుడు డీపర్గా ప్రతిది ఒక సినిమాటిక్ లిబర్టీగా ట్రై చేసిన అటెంప్ట్ని చాలా సీరియస్గా చూడడం ఒక్కోసారి వర్కౌట్ అవ్వవు. అండ్ ఇంకొక ఎలిమెంట్ ఏంటంటే చాలా సీరియస్గా చూడండి ఖర్చు లేని పని అనుకోండి, మేబీ ఆడియన్స్ వేరేగా ఆలోచించండి. ఇప్పుడు ఖర్చుతో కూడుకుంది అయిపోయింది. ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే 1,000+ అవుతున్నప్పుడు వాళ్ళకి సీరియస్ అవ్వడం తప్పలేదు. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఇంత టెక్నికల్లీ ఎంత బాగున్నా, ప్రతి లేయరు బాగున్నా, లాస్ట్లో ఏం పెడుతున్నారు అనేది స్టోరీ ఎండింగ్ కన్క్లూజన్, అది ఆడియన్ ఎక్స్పెక్ట్ చేసింది కాకుండా వేరేది వస్తే మాత్రం వాళ్ళు యాక్సెప్టెన్స్ తగ్గుతుంది. ఇంత అద్భుతంగా ఉన్న సినిమాని లాస్ట్లో ఎలా అన్నారు. ఈవెన్ డ్యూడ్ సినిమా మొన్న వచ్చింది, అది హిట్ అయింది అనుకోండి తర్వాత, బట్ స్టార్టింగ్ అందరూ ఏంటిది అని చెప్పి అన్నారు స్టోరీ ఇలా అయ్యేసరికి. అంటే హరోం హరా కూడా నేను చాలా ఎగ్జైట్ అయ్యానండి. అంటే కంప్లీట్ కమర్షియల్ ఫార్మేట్లో మీరు చేశారు ఈ సినిమాలు. కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్కి ఏమాత్రం నేను రెడీగా ఉన్నాను, ఎలాంటి కమర్షియల్ సినిమా వచ్చినా నేను చేయగలను అని ప్రూవ్ చేసుకున్నారు. బట్ ప్రాబ్లం ఏంటంటే రిజల్ట్. హరోం హరా కానీ మహాసముద్రం కానీ, ఈవెన్ విశ్వం కూడా మీకు సినిమా వచ్చింది, కానీ ఇవన్నీ మన అదృష్టం మన చేతిలో లేదంటే. ఇప్పుడు అదే యాక్చువల్లీ అదృష్టం ఇంపార్టెంట్, ఆర్ట్ వర్క్ ఇంపార్టెంట్, పిఆర్ ఇంపార్టెంట్, ఈ మూడు ఉండాలి ప్రాపర్. హరోం హరా సినిమా వచ్చినప్పుడు మీకు ముందు మీకు ఒకటి అనిపిస్తుంది కదా, సినిమా మీరు చూస్తారు మొత్తం అంతా, చూసినప్పుడు మీకు ఏమనిపించిందండి? నాకు మొదటి నుంచి కూడా హరోం హరాని చాలా కొత్తగా హ్యాండిల్ చేయాలి అని అయితే అనుకున్నా. ఎందుకంటే హరోం హరా అనేది చాలా వాల్యూ ఉన్న పదం, స్పిరిచువల్ కావచ్చు అని రకాలు. కానీ అక్కడ క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఇవాల్వ్ అవుతాడు. గన్ స్మగ్లింగ్ నుంచి స్టార్ట్ అయిన కల్చర్. సో ఒక రెబలిక్ ఇంపాక్ట్ దేవుడు డ్రైవ్లోకి పట్టుకువెళ్ళాలి. సో ఛాలెంజింగ్ అనిపించి స్టార్టింగ్లో ఒకటి ఉంటుంది, ఒక సాంస్క్రిట్తో ఒక కంపోజిషన్ ఉంటుంది. ఇప్పుడు ఫాల ఫని పరవేష్టి ఘనమర్చిత కిలలో కదుహితాధ్వంస బిట్ ఉంటుంది మొత్తం. గొంతు బాగాలేదు, సరిగ్గా పాడలేదు. బట్ అప్పటి నుంచే దాన్ని కొత్తగా చూపించాలని ఎప్పుడైతే అనుకున్నామో డైరెక్టర్ కూడా చాలా ఫ్రీడమ్ ఇచ్చారండి. డైరెక్టర్ ఫ్రీడమ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఆ ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల నేను కొత్తగా ఒక అటెంప్ట్ చేయడానికి హెల్ప్ అయింది. అప్పటి నుంచి స్కోర్ కూడా విజువల్ చాలా బ్యూటిఫుల్, చాలా బాగా క్రాఫ్ట్ చేశారు. అక్కడ ఒక న్యాచురల్ రిసోర్సెస్ని చాలా బాగా వాడుకున్నారు. సో ఎవ్రీథింగ్ లీడ్ ఇచ్చింది చాలా కొత్తగా చేద్దాం. కానీ కిక్ స్టార్ట్ అయితే మ్యూజికల్ కల్చర్ ఎలా ఉండాలి, ఆ కలర్ ఎలా ఉండాలి అనేది ముందు ఫిక్స్ అయిన కలరే. ఫస్ట్ ఆ మోషన్ పోస్టర్ ఒకటి లాంచ్ అయింది, అప్పటి నుంచి ఆ కలర్ ఫాలో అవుతూనే వచ్చాము. మూవీకి అది బాగా ఇన్ఫ్యూజ్ అయింది ఇన్ఫ్యాక్ట్. సో ఇప్పుడు కలర్ మీకు డిఐ చేసి మీకు ఇచ్చారనుకోండి, ఒకవేళ మీ దగ్గరికి వచ్చిన ప్రింటే డైరెక్ట్ డిఐతో వచ్చింది, కలర్ రీడింగ్ తెలిసిపోతుంది మీకు టోన్ ఎలా ఉంటుంది ఏంటని. దాని సైకాలజీ మీ మీద ఎలా లేదు, విజువల్ కలర్ కాదు, మ్యూజిక్ కలర్ అంటున్నారు మీరు. విజువల్ కలర్ ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. విజువల్ కలర్ అప్పుడు అట్లీస్ట్ లట్స్ అయినా అట్లీస్ట్ అప్లై చేస్తే జనరల్గా ఇస్తారు చాలా మంది డివోపీస్, లట్స్ వేసి నేను అడుగుతా యాక్చువల్లీ. ఎందుకంటే ఎలాంటి జోన్లో చూస్తున్నాం, అది డార్కర్ జోన్ ఉందా, అది బ్రైటర్ జోన్ ఉందా. అఫ్కోర్స్ ముందే డైరెక్టర్ అది కన్వే చేస్తే అది చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే
బ్రైటర్ జోన్ ఉందనుకోండి, హై ఫ్రీక్వెన్సీ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ వాడాలి. డార్కర్ జోన్ అనుకోండి, లో ఫ్రీక్వెన్సీ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ వాడాలి. సో మ్యూజిక్ డెసిషన్ మేకింగ్కి విజువల్ ప్యాలెట్ కూడా వెరీ ఇంపార్టెంట్. అది ఎంతమంది కంపోజర్ సీరియస్గా తీసుకుని కంపోజ్ చేస్తారో నాకు తెలియదు కానీ, బట్ నాకు తెలిసిన మెథడ్ అయితే అది, నేను అలా చేస్తూ ఉంటా. సో హరోం హరా బై డిఫాల్ట్ అసలు తీసిందే చాలా అనమార్ఫిక్ స్కోప్లో, అంతా చాలా బాగుంది. ఆ విత్ అది లార్జర్ దెన్ లైఫ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోంది. ఉన్న రిసోర్సెస్తోనే ప్రాపర్గా హ్యాండిల్ చేశారు చాలా బాగా. సో నాకు స్కోప్ దొరికింది చాలా కొత్తగా చేద్దామని. నాకు జనరల్గా ఎప్పుడైనా ఒకటే స్టైల్ ఆఫ్ కంపోజిషన్స్ అవన్నీ ఇష్టం ఉండవు. ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళడం ఎప్పుడు ఇష్టం ఉండదు. ఎందుకంటే సక్సెస్ ఫెయిల్యూర్ అనేది నేను చాలా ఇంపార్టెంట్గా తీసుకోను, అట్లీస్ట్ నా జీవితానికి, పర్సనల్ జీవితానికి. నేను నా యొక్క డైమెన్షన్ ఆఫ్ విజ్డమ్ని బెటర్గా నేను ఇవాల్వ్ అవుతూ ఉంటే తప్ప నాకు ఎగ్జైట్మెంట్ ఫ్యాక్టర్ రాదు. సో డైరెక్టర్స్ అలా కొత్త ఇప్పుడు హరోం హరా కంప్లీట్లీ అప్పటి వరకు కమర్షియల్, అంత హార్డ్ కోర్ కమర్షియల్ కలర్ నాకు ఎప్పుడు ఇవ్వలేదు ఎవరు డైరెక్టర్. సో నేను కొత్తగా చూపించగలిగే స్కోప్ నాకు బాగా దొరికింది. సో బాగా ఇంప్లిమెంట్ చేయడానికి స్కోప్ దొరికింది. అండ్ అప్రిషియేషన్ కూడా వచ్చింది, ఆడియన్స్ కూడా చాలా బాగా పాజిటివ్గా చెప్పడం. వెరీ హ్యాపీ. డైరెక్టర్ అండ్ మెయిన్గా టీమ్ సాటిస్ఫాక్షన్ ఉందండి. ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఎవ్రీవన్ నా వర్క్ పరంగా సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టి వాళ్ళు నమ్మినందుకు, అట్లీస్ట్ నా అటెంప్ట్ నేను కొత్తగా చేయడానికి స్కోప్ ఇచ్చినందుకు, ఇంతకన్నా ఇంకేం కావాలి ఏ ఆర్టిస్ట్కైనా కొత్తగా చూపించడానికి. నాకు మోస్ట్ హ్యాపీ అనిపించింది ఎప్పుడంటే కిష్కింధపురి. ఎందుకంటే మీ మ్యూజిక్ మెయిన్ ఎలిమెంట్ అయిపోయింది సినిమాలో. అవసరం, సినిమాకి అవసరం. సినిమాలో థీమ్, ఇన్నర్ థీమ్ ఉంది. అండ్ చాలా ఎంత భయపెట్టిందంటే ఆ మ్యూజిక్ లోపల ఉన్నంతసేపు, సువర్ణ మాయ లోపల ఉన్నంతసేపు ఎంత భయపెట్టిందంటే అంత భయపెట్టింది. నాకు తెలిసి మీ ప్రతి రివ్యూలో మీరు చూస్తే మ్యూజిక్ చాలా పాజిటివ్గా రాశారు. మంచి లైన్ ఒకటి రాసి పాజిటివ్గా మంచి లైన్ రాశారు. అండ్ సక్సెస్ దక్కింది. బట్ అంటే పాపం ఏమనకూడదు కానీ ఆ టైంలో పాపం బెల్లంకొండ గారికి ఉన్న మార్కెట్ పాపం ఎక్స్పాండ్ అయింది ఆయనకు కూడా. బట్ ఇలాంటి సక్సెస్ మన్మధుడు 2కి కానీ, ఈ కైండ్ ఆఫ్ సక్సెస్ మన్మధుడు 2కి కానీ, లేదంటే ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఇప్పుడు సుధీర్ బాబు గారితో 2 సినిమాలు చేశారు, గోపీచంద్ గారితో చేశారు, ఇలాంటి వాళ్ళకు పడుంటే బాగుండేది, టర్న్ అవుతుంది కదా గట్టిగా అని అనిపించిందండి ఎప్పుడైనా? బాధ వేసింది ఇలాంటి విషయాలు? అసలు బాధ అయితే వేయలేదు ఫ్రాంక్గా, బట్ అనిపించింది చాలాసార్లు. అనుకున్నా అంటే చాలా ఇప్పుడు పెద్ద హీరోని పెట్టుకున్నారు అంటేనే చాలా ఖర్చు పెట్టుండి ఉంటారు ప్రొడ్యూసర్స్ కూడా. సో అందులో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫీల్డ్ క్రాఫ్ట్స్లో ఉన్న మ్యూజిక్ డిపార్ట్మెంట్లో నన్ను ఎంచుకున్నప్పుడు నా వంతు నేను ట్రై చేస్తున్న అటెంప్ట్ అది వర్కౌట్ అవ్వచ్చు, ఒక్కోసారి వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఎలా అయితే అది రిగ్రెట్ ఇప్పుడు మనం ఎంత హోల్ హార్టెడ్గా వర్క్ చేసి అది వర్కౌట్ అవ్వలేదు అనుకోండి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, దాని గురించి రిగ్రెట్ అవ్వకూడదు. మనకి వెనక్కి తిరిగి చూస్తే గిల్ట్ ఉండకూడదు, అరే ఇంకొంచెం బాగా చేసి ఉంటే బాగుండేది అనేది ఉండకూడదు. అట్లీస్ట్ అది లేకుండా నేను కష్టపడతాను, అలాగే టీం అందరూ కూడా కష్టపడచ్చు. సో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఆఫ్ వర్క్ ఇచ్చింది అనుకోండి, ఇంకా రిగ్రెట్ అవ్వకూడదు. ఎండ్ ఆఫ్ ది డే టైమ్ డిఫైన్స్ ఎవ్రీథింగ్. నార్మల్గా ఇప్పుడు ఇలా ఉంటుంది అంటే ఒకసారి ఎవరైనా కొలాబరేట్ అయ్యారంటే ఈ కొలాబరేషన్ మీద నెక్స్ట్ కూడా, ఎందుకంటే ఈజీ యాక్సెస్, ఓకే బాగా చేస్తారు, అర్థం అవుతారు కాబట్టి మీరు మనిషి కొంతమందికి అప్రోచ్ అవ్వడానికి వెంటనే అప్రోచ్ అవుతూ ఉంటారు. కిరణ్ అబ్బవరం గారి ప్రాజెక్ట్స్ మీకు అలాగే అప్రోచ్ అవుతూ ఉన్నారు, అర్థమయ్యారు, ఇద్దరికి బాగుంది, సింక్ బాగుంది, అన్ని కలిసినాయి. నాకు ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు మన్మధుడు 2 అయ్యారు, రీసెంట్గా ఆయన ది గర్ల్ ఫ్రెండ్ తీసినప్పుడు ఎందుకు మీతో మెటీరియలైజ్ ఎందుకు అవ్వలేదు, అంటే మిమ్మల్ని ఎందుకు అప్రోచ్ అవ్వలేదు అని తెలీదు. ముందైతే మేము జర్నీ చేసాం యాక్చువల్లీ. నాకు ఒకసారి అతని ఫ్లాట్ దగ్గర మేము కలిసినప్పుడు డిస్కషన్ స్టోరీ చెప్పారు. అండ్ గర్ల్ ఫ్రెండ్ స్టోరీ చెప్పారా? గర్ల్ ఫ్రెండ్ అప్పుడు ఫస్ట్ అది అవ్వంగానే మేము చాలా లాంగ్ బ్యాక్ స్టార్ట్ అయిన మూవీ అది. సో మేబీ అప్పటికి ఇంకా షూట్ వర్క్ వెళ్ళలేదు, ఇంకా స్టిల్ స్టోరీ డిస్కషన్స్లో. అది వేరియస్ ఫ్యాక్టర్స్ అవుతాయండి. కానీ అతనికి ఎప్పుడు మేము మళ్ళీ మధ్యలో కొన్ని రికార్డింగ్ స్టూడియోస్ అప్పుడు కలిసినప్పుడు చాలా పాజిటివ్గానే మాట్లాడుకుంటూ ఉంటాం. బట్ ఒకప్పుడు ఆ డీజే సినిమాలో దువ్వాడ జగన్నాథంలో ఆయన చెప్పినట్టు ఏదో మనం చేసే పని కనిపిస్తే చాలు, మనం కనిపించక్కర్లేదు, మనం చేసే పనులు మంచిగా కనిపించాలి, మనం మనిషి కనిపించక్కర్లేదు అనేవారు. అది ఇంపార్టెంట్, అది నిజంగా ఈ కాలంలో అది కూడా ఉండాలి. బట్ దాంతో పాటు అంటే మనం న్యాయంగా వర్క్ చేయాలి కదా ఫస్ట్. ఆ న్యాయం మనలో ఉంటే మేబీ ఇప్పుడు ఏమంటామంటే కర్మని నమ్ముతున్నప్పుడు అండి, డెస్టినీ విల్ డిఫైన్, మనం చేసే పనులు బట్టే డిఫైన్ చేస్తుంది మేబీ పాత్ని అని అంటాం. అది ప్రాక్టికలీ చెప్పిన వాళ్ళు ఎంత డీపర్గా వెళ్ళుంటారు అన్నది మనకు తెలీదు, ఆ స్లోగన్ సేయింగ్స్ చెప్పేవాళ్ళు. బట్ థింగ్ ఏంటంటే మనం చేసే పని డిఫైన్ చేస్తుంది తెలియదు, కానీ మనం ఎంజాయ్ చేయని మూమెంట్లో కొంచెం అడ్జస్ట్ అవుతూ చేస్తాం చూసారా. సో రాంగ్ పర్సన్స్ చుట్టుపక్కల చేరచ్చు, దట్ మైట్ డిఫైన్ అవర్ డెస్టినీ.
సో మనం చేసే పని ప్రాపర్గా ఉన్నప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు మన వర్క్ నచ్చిన వాళ్ళే ఉన్నారనుకోండి, వాళ్ళు వర్కౌట్ అయితే మనం వర్కౌట్ అవుతాం. మేబీ అది కర్మలో ఒక పార్ట్ అనుకోవచ్చు. సో మనం చేసే పని మాత్రం మిస్ అవ్వకూడదు. మేబీ అందుకే చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనకి నచ్చిన పని మన సాటిస్ఫాక్షన్తో ముందుకు వెళ్తున్నప్పుడు ఏం జరిగినా కూడా మనం ఆలోచించుకోకపోతే ఏదో రోజు మారుతుంది మనకి. అలా ఆ హోప్తో అట్లీస్ట్ ఎందుకు ఉండాలి? మనం చేసే పనిలో ఎంజాయ్ చేయమో అన్న భయంతో, ఎంజాయ్ చేయకుండా మనం మారిపోతామేమో అన్న భయంతో అట్లీస్ట్ మనం చేసే పనిని ఎంజాయ్ చేసేది కొన్ని రోజులు ప్రొలాంగ్ చేయడం కోసం ఇలాంటి సేయింగ్స్ కొంచెం హెల్ప్ చేయొచ్చు మనకి. ఓకే, ఎమోషనల్ సపోర్ట్ సర్లేండి. అంటే నార్మల్ బీటెక్ స్టూడెంట్స్ కానీ ఈ సాఫ్ట్వేర్ వరల్డ్ గురించి ఎలా బిలీవ్ చేస్తామంటే, స్టార్టింగ్ ప్లేస్మెంట్లో ఒక మంచి టాప్ కంపెనీ పడింది అనుకోండి, శాలరీ తక్కువైనా తర్వాత వాడు అన్ని టాప్ కంపెనీస్కి వెళ్తాడు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్, గూగుల్ వీటిల్లో అలా మంచి మంచి కంపెనీల్లోనే చేస్తాడు. బట్ వెన్ ఎవర్ ఒక టైర్ 3 కంపెనీస్ అంటాం మనకు, ఇప్పుడు టైర్ 3 హీరోస్ ఇక్కడ కూడా అనేస్తున్నారు. సో అలాంటి కంపెనీలో చేస్తే వాడు అలాంటి కంపెనీస్ ఒక 10 కంపెనీలు చేసిన తర్వాత వాడు అక్కడక్కడే ట్రావెల్ అవుతూ ఉంటాడు. అంతే, ఎక్కువగా మైక్రోసాఫ్ట్, గూగుల్ అటువైపు వెళ్ళలేడు. అది బిలీఫ్ ఉంది, మరి నిజం కూడా ఉంది. ఇక్కడ కూడా అప్లై అవుతుందండి. అవుతుంది, ఎందుకంటే ఎయిమ్ షుడ్ బి వెరీ హై ఎప్పుడైనా. ఎందుకు హై? ఆ హైకి వెళ్ళాక ఏం ఉండకపోవచ్చు, బట్ స్టిల్ ఎయిమ్ హైలో ఉంటే ఏమవుతుంది మనలో. ఇప్పుడు అంతే కదా, వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. ఏబిసిడి రాస్తున్న టైంలో అమ్మ ఏ తర్వాత బీ రాయడం చాలా గుర్తుండట్లేదు, కష్టంగా ఉందని పేరెంట్స్ కనొచ్చు కిడ్. ఇప్పుడు మనకు తెలియకుండానే మనం రాసేస్తున్నాం. అదే ఇప్పుడే డైరెక్ట్గా కోడింగ్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో ఉన్న వాడికి ప్రాపర్ కోడింగ్ నేర్పించాం అనుకోండి కిడ్కి, ఏబిసిడి అనేది బై డిఫాల్ట్గా వాళ్ళ మైండ్లో అంటే ఇంత ఫార్ అహెడ్ ఏమి ఉండేటప్పటికి కొన్ని థింగ్స్ తొందరగా అర్థమైపోతాయి. సో డ్రైవింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఎలిమెంట్స్. మనం కర్మలో వర్కౌట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు డ్రైవ్ అనేది ఇంపార్టెంట్. డ్రైవ్ షుడ్ బి వెరీ మచ్ హై. బట్ హైకి వెళ్తామా లేదా అనేది సెకండరీ. అందుకనే ఎపిక్ పాయింట్ విచ్ ఈజ్ నెవర్ డిఫైన్డ్ అనే పదానికి మనం ఏం పెట్టుకున్నాం అనుకోండి, విల్ స్టార్ట్ ఇవాల్వింగ్ అవర్ సెల్స్ ఇన్ ఎ వెరీ స్పీడర్ వే, ఇన్ ఎ ఫాస్టర్ వే. దానివల్ల మనకు కొన్ని థింగ్స్ చాలా ఈజీ ఉంటుంది. ఇంతమంది కష్టపడుతున్నారేంటి, ఇది ఈజీగా అయిపోతుంది కదా అని. అక్కడ వెళ్ళాక ఏముండదు, ఎందుకు నేర్చుకున్నాం అర్థం కాదు, అది సెకండరీ స్టోరీ. అలాగే ఒక ఐటీ కంపెనీలో టాప్ కంపెనీకి ఏం పెట్టుకుంటే ఇంజనీరింగ్ అయితే హ్యాపీగా కంప్లీట్ చేసుకుంటాం కదా. అంటే అలా అని కాదు సార్, ఇప్పుడు నార్మల్గా మైక్రోసాఫ్ట్ పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసే వాళ్ళు కూడా కాపీ కట్స్ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ కాపీ కట్స్ ఉంటారు, ఏ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఉంటారు. అండ్ టైర్ 3 కంపెనీ చిన్న చిన్న కంపెనీస్లో పనిచేసిన వాళ్ళు, స్కిల్ ఉండే వాళ్ళు ఉంటారు. బట్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ పాపం దానిలోకి వెళ్ళలేరు ఎందుకో. ఆ వర్క్ స్టైల్లో ఏంటో నెక్స్ట్ వేరే ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినా వాళ్ళు కన్సిడర్ చేయరో తెలియదు, కానీ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఈ కాలంలో చిన్న కంపెనీలు చేసిన వాళ్ళు ఈజీగా పెద్ద కంపెనీకి వెళ్ళగలుగుతారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత సెక్షన్స్ మాత్రమే హ్యాండిల్ చేసుకుంటూ ఉన్న వాళ్ళకి ఏఐ మైట్ బి ఏ రీప్లేస్మెంట్ ఆప్షన్, అలాంటి వాళ్ళని హైర్ చేసుకునే బదులు. బట్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ఇవ్వగలిగేవాడు ఒక చిన్న పొజిషన్లో పెద్ద కంపెనీలో ఉంటే చాలా ఉపయోగం కదా అనుకుని హైర్ చేసుకుంటారు, బెటర్ పే ఇచ్చి. తక్కువ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే ఐటీలో ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రాబ్లం. మ్యూజిక్లో ఎక్కువ ఎక్స్పీరియన్స్ చిన్న సినిమాలకే అవుతుంది అనుకోండి, పెద్దవాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడరు. ఇది అనదర్ ప్రాబ్లం. అదే సేమ్ థింగ్ ఇక్కడ అవుతుంది. నేను అదే చూస్తున్నాను. అంటే ఇప్పుడు బాలయ్య బాబు గారికి తమన్ గారు కనెక్ట్ అయ్యారు, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారికి కనెక్ట్ అయ్యారు, ఇంకొక 2 హీరోలు యాడ్ అవుతారు. నెక్స్ట్ తమన్ గారి పేరు, ఇంకా నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ వచ్చినా తమన్ గారి పేరే వినిపిస్తుంది. అంటే ఆడియన్స్ ఎక్సైట్ అవుతున్నారు. అది పక్కన పెడితే ఇదే రిపీట్ అవుతుంది. బట్ కొత్త వాళ్ళని ఆన్ బోర్డ్ చేసుకుంటే ఇంకో కొత్త ఎక్స్పీరియన్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. దట్ బిలీవింగ్ ఫ్యాక్టర్ షుడ్ బి ఇన్ డైరెక్టర్స్ మైండ్. వర్కౌట్ అవ్వకపోవచ్చు, అవ్వచ్చా అనేది ఎప్పుడైనా ఉంటుందండి. ఎండ్ ఆఫ్ ది డే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేసినా వర్కౌట్ అవ్వకపోవచ్చు, ఎక్స్పీరియన్స్ ఉండని వాళ్ళు చేసినా వర్కౌట్ అవ్వకపోవచ్చు. వర్కౌట్ అయ్యేది కూడా సేమ్ ప్రాబబిలిటీ ఉన్నప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు ఎక్స్ప్లోర్ న్యూ థింగ్స్ అండ్ న్యూ ఐడియాలజీస్. అది ఎప్పుడైనా హెల్దీ యాక్టివిటీ ఫర్ ద నోట్ టు ఇవాల్వ్. అంటే ఒక ఇవాల్వింగ్ స్టేజ్ ఆఫ్ మ్యూజిక్ అనేది ముందుకు వెళ్తుంది అనుకోండి, ఎక్స్పెరిమెంట్స్ చేస్తేనే కదా తెలిసేది. బట్ అలా ఇందాక నేను చెప్పాను చూసారా, స్టోన్స్ కొట్టే మూమెంట్ నుండి నెక్స్ట్ మనం ట్రై చేయాల్సింది ఎప్పుడు మ్యాచ్ స్టిక్ అయి ఉండాలి. సో దట్ ఇవాల్వింగ్ అవుతుంది అని అర్థం అవడానికి. ఒకేసారి చాలా డీప్గా వెళ్ళిపోయాం అనుకోండి, ఇట్ మైట్ బి కంప్లీట్లీ డిస్కనెక్టెడ్ ఆడియన్స్ మైండ్లో. సో దానివల్ల మొత్తం అసలు అవాయిడ్ చేయొచ్చు ఆడియన్స్. సో అలా ఉండకూడదు. అందుకే నేను ఎప్పుడైనా కంపోజిషన్స్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ ఆడియన్స్కి ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి ఏం నచ్చుతుంది అని ముందు పాటలు వినేవాడిని. యాక్చువల్లీ నేను అసలు పాటలు ఎక్కువ వినను, ఎందుకంటే ప్రతి ఒక్కడి ఆలోచన ఆర్గానిక్గా వచ్చే అటెంప్ట్ ఇన్ఫ్యూజ్ చేసాం అనుకోండి, కొత్తదనం ఉండదు కానీ కంటిన్యూటీ ఉంటుంది. సో కొత్తదనం ఎప్పుడు వస్తుంది? ఫ్రమ్ నోవేర్ ఒక ఐడియా ట్రిగ్గర్ అవ్వాలంటే విత్ నాన్ ఇన్స్పిరేషనల్ ఐడియా నుండే కిక్ స్టార్ట్ అవుతుంది. అది యాక్సెప్ట్ చేయగలిగే టీము దొరకాలి, అది డైరెక్టర్ అలాంటి వాళ్ళే దొరకాలి. అది అదృష్టం ఇన్ ద సెన్స్ అలాంటి దొరకని వాళ్ళు సరిగ్గా చేయలేదని కాదు, బట్ దే ఆర్ ఇన్ ఎ డిఫరెంట్ డైమెన్షన్. దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో అలాంటి వాళ్ళతో కొలాబరేట్ అవుతున్నాం అనుకోండి, వాళ్ళకి ఏం కావాలి,
లక్కీలీ నాకేమైందంటే RX100తో ఒక ఇది నా కంపోజిషన్ అని చూపించుకోగలిగే స్కోప్ దొరికింది కాబట్టి కొంతమంది డైరెక్టర్స్ నా వర్క్ ఇష్టపడిన వాళ్ళు నన్ను అప్రోచ్ అవుతూ ఉంటారు కాబట్టి సో ఆబ్వియస్గా కొంతవరకు కంఫర్ట్ జోన్లో ఉన్నా. నా కొత్తదనం ఏమైనా నేను చూపించాలి అనే దానికి స్కోప్ దొరికింది. అండ్ మీరు ఒక మాట అన్నారు, ఎయిమ్ షుడ్ బి హై. ఎయిమ్ ఎంత బాగుంటే డ్రైవ్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఇన్సైడ్ డ్రైవ్ అనేది. మీ ఎయిమ్ ఏంటి సార్ అసలు అల్టిమేట్ ఎయిమ్? హ్యాపీగా ఉండడం. అంతకన్నా ఇంకేముందండి. ఇంకా హ్యాపీనెస్ అనేది ఎలా వస్తుంది ఎవరికైనా తెలుస్తుందా? హౌ యూ ఇన్ వాట్ వే యూ విల్ బి హ్యాపీ అని మిమ్మల్ని అడిగితే ఆన్సర్ మనం ఏం చెప్తాం? అంటే కంపారిజన్స్ కానీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ లేకపోతే హ్యాపీగా ఉంటాం. ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. ఎయిమ్ హై అనేది హ్యాపీనెస్, గాడ్, లేకపోతే నథింగ్నెస్ ఇవి ఉన్నాయనుకోండి. దే ఆర్ వెరీ వేగ్ వర్డ్స్. వేగ్ అనేది ఎందుకు అంటున్నానంటే వెన్ దెర్ ఈజ్ నో ఎండ్. హ్యాపీనెస్ అనేది అసలు మనిషికి ఎప్పుడు వస్తుందంటే వాడితో వాడు బతికిన రోజు. వాడితో వాడు బతికిన రోజు ఫస్ట్ వాడు బాగా అలవాటు అయిపోయింది అనుకోండి సొసైటీతో తిరగడం. వాడితో వాడు బతికితో డిప్రెషన్ అవ్వచ్చు అక్కడ మేబీ. సో వాడికి ఇప్పుడు నేను చెప్పిన ఈ పర్టికులర్ వర్డ్, ఈ సెంటెన్స్ వాళ్ళకి అప్లై అవ్వకపోవచ్చు. అంటే ఎవడికి వాడు హీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ హీ ఈజ్. ఆ డ్రైవ్ కోసం వాడు ట్రై చేయాలంటే హీ షుడ్ ఎక్స్ప్లోర్ థింగ్స్. ఎక్స్ప్లోర్ చేసే ప్రాసెస్లో ప్రతిరోజు వాడు హీఈస్ ఎంజాయింగ్ హిజ్ వర్క్. ఏ పరంగా కర్మలో పార్ట్ అయ్యాడు అనుకోండి, హీ షుడ్ ఎంజాయ్ హిజ్ వర్క్. కర్మలో పార్ట్ అవ్వకుండా వాడిగా బతకాలి అంటే సేజ్లా బతకాలి అనుకున్నాడు అనుకోండి, వాడి ఎంజాయ్మెంట్, వాడి హ్యాపీనెస్ వేరేది ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే జనాలకి అర్థమయ్యేదే హ్యాపీనెస్ ఇస్తుంది అనుకోండి కొంతమందికి. అది హ్యాపీనెస్ 100% హ్యాపీనెస్ తెచ్చుకోవాలి నేను అనేది చాలా పెద్ద ఎయిమ్. కొన్నిసార్లు కోల్పోవాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి ఫైనాన్షియల్ స్ట్రెస్ వల్ల, లేదంటే హెల్త్ బాగాలేనప్పుడు మనం అంత ఉండలేం. సో అలాంటప్పుడు ఎప్పుడైనా వచ్చిందంటే అలాంటి సిచ్యువేషన్ నాకు లక్కీ ఎలిమెంట్ మా పేరెంట్స్ నాకు 24/7 365 days అండ్ ఇంతవరకు లైఫ్ లీడింగ్ ప్రాసెస్లో వాళ్ళు సపోర్ట్ చేస్తూనే వచ్చారు. నా వైఫ్ ఫుల్ సపోర్ట్ అండ్ నా వైఫ్ కూడా ఎంప్లాయ్ కాబట్టి ఫైనాన్షియల్ థింగ్స్ నాకు అసలు ఎక్కడా తెలియలేదు, ప్రాబ్లమ్స్ తెలియలేదు. అలా అని ఏదో చాలా లావిష్ లైఫ్ అని కూడా కాదులేండి. బట్ నా ఉద్దేశంలో ఏంటంటే మనం తినడానికి పడుకోవడానికి బెటర్ బేసిక్ కమ్యూనిటీస్ ఉంటే వీఆర్ నాట్ గ్రీడీ ఎనఫ్ టు ఎర్న్ మనీ. ఏంటి మనం చంపుకునే స్టేజ్లోకి వెళ్ళి, అంటే మనీ వస్తే యాక్సెప్ట్ చేయొచ్చు, తప్పు కాదు, అది చెయ్యాలి. ఇన్ఫ్యాక్ట్ అది ఇంపార్టెంట్, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి అది ఇంపార్టెంట్ కాబట్టి. బట్ కానీ అదే ఇంపార్టెంట్ అనుకుని డ్రైవ్ చేసే ప్రాసెస్లో మనం కోల్పోతున్నాం అనుకునే ఎలిమెంట్ అయితే నాకు ఎందుకో సంభవ్ కరెక్ట్ కాదేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఒక పర్పస్తో పుట్టామనే స్లోగన్ ఎవరన్నా నమ్మితే, పర్పస్ అనేది మనం ఆనందంగా ఉండమే. మనం 100% ఆనందం ఉన్నాం అనుకోండి, మన పర్పస్ ఫుల్ఫిల్ అయిపోతుంది. అగైన్ విల్ బీ ఇన్ దట్ నథింగ్ స్టేట్. ఇప్పుడు అంటే పే చెక్లో కూడా నెంబర్స్ పెరుగుతూ ఉంటాయి స్టార్టింగ్ నుంచి. ఇప్పుడు చూసుకుంటే 6 digit 7 digit 8 digit ఇలా వెళ్తూ ఉంటాయి. సో ఇలా వెళ్ళే క్రమంలో నార్మల్లీ ఇప్పుడు మైకిల్ జాక్సన్ గారి లైఫ్ స్టోరీ విని అందరూ ఏమనుకుంటారంటే, అంటే హై ఎండ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోయి తర్వాత అప్పుల పాలు అయిపోయారు, అంత గొప్ప ఆయన కూడా అప్పుల పాలు అయిపోయారు, చాలా ఇంకా కొంచెం కిందకి రాలేకపోయారు, అలాంటివి విన్నాం మేము స్టోరీస్. సో మీ లైఫ్లో ఎప్పుడైనా ఒకవేళ కొంచెం స్కేల్ అప్గ్రేడ్ వెళ్తూ ఉంటారు, మీరు మీ మీ లైఫ్ స్టైల్ని కూడా లగ్జరీని అలా అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తారా? లేదు రెండు చూడాలి, గెంజి చూడాలి, బెంజి చూడాలి అంటే ఆ రెండు చూడాలని ఏమి ఉండదు కాబట్టి ఆ రెండు ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉంటాం. అది సీరియస్గా తీసుకోకపోతే వీ కెన్ లివ్ హ్యాపీలీ, లైఫ్ని చాలా బెటర్గా లీడ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఒకవేళ డబ్బులు బాగా ఉంటే ఎవరో ఒకరు 40,000 పెట్టి షర్ట్ కొన్నారు అనుకోండి, లేకపోతే నేనే కొనుక్కున్నాను అనుకోండి, అవసరం ఇక్కడ ఎవరైనా వాళ్ళ దగ్గర నా స్టాటస్ చూపించుకుంటేనే ఆపర్చునిటీస్ వస్తాయా, లేకపోతే ఆపర్చునిటీ మ్యూజిక్లో కాదు, బెటర్ వాల్యూ అని స్టాటస్ చూపించుకుంటేనే మన గురించి వీడి పని చేస్తాడు అని వింటారా అన్న సిచ్యువేషన్స్ వచ్చాయనుకోండి, 30,000 షర్ట్ వేసుకోవచ్చు. నేను సరదాగా ఇప్పుడు బయటకు వెళ్తున్నప్పుడు లిటరలీ వెరీ ఆర్డినరీ షర్ట్స్ వేసుకోవచ్చు. ఈ రెండు ఇంపార్టెంట్ కాదనుకున్నాం అనుకోండి, అప్పటికప్పుడు ఆ టాస్క్కి అవసరం అనుకునేంతవరకు ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ తర్వాత నేను వదిలేస్తూ ఉంటా. అంటే అలాంటి 30,000 షర్ట్లు ఉన్నాయని కాదు, నేను 10,000 షర్ట్ కూడా 1-2 ఉంటాను నా దగ్గర. సో అవి వేసుకున్నప్పుడు అదే ప్రౌడ్ మూమెంట్ నాకేం క్రియేట్ చేయదు. సూపర్. ఆర్
అసలు అది ఇంపార్టెంట్. మీరు 15,000 షర్ట్ కొన్న లైఫ్ స్టైల్ ఇప్పుడు ఒక సంవత్సరం 10 ఎక్కడికి వెళ్ళినా 15,000 రూపాయల షర్ట్లు కొంటున్నారు. తర్వాత సంవత్సరం 1,500 షర్ట్ కొనడానికి కూడా మీరు ఏం వెనకాడరు, భయపడరు. అసలు నేను వేసుకున్న బట్టలే సంవత్సరాలు వేసుకుంటాను. నేను సైజు పెరగను. ఈ ఒక ఏజ్ దాటాక పెరగరు హైట్. ఒక ఏజ్ దాటాక ప్రాపర్గా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తే లావు అవరు, సన్నం అవరు. సో ఉన్న బట్టలే పాడేంత వరకు వేసుకునే టైప్. ఎందుకంటే బట్టలు కాదు ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ది డే హౌ వీఆర్, అంటే ఇదేదో ఒక సీరియస్ ఏదో ఒక క్లాస్ పీకే టైప్లా వెళ్ళొచ్చాము కానీ బట్ జనరల్ కేసులు నేను ఇంపార్టెన్స్ ఇచ్చేది అది, బట్టలు కాదు కదా ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ది డే హౌ సీరియస్ అలా అని ఇంపార్టెంట్ కాదా ఇంపార్టెంట్ అని కూడా చెప్పట్లేదు. కార్లో తిరిగే వాళ్ళు నెక్స్ట్ బైక్ మీద వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడతా ఉంటారు. అదే నాకు ఇలాంటివన్నీ ఉంటాయి. అలాంటివి ఎప్పుడు నేను సీరియస్గా తీసుకోను. నేను ఎలా ఉన్నా ఒకేలా ఉంటాను. నా మైండే ఇంపార్టెంట్ నాకు. సో ఇప్పుడు ఫ్రెషర్ ఒక ఫ్రెషర్గా ఒక ఎంట్రీ ఇచ్చారనుకోండి ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఎలాంటి బయాస్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇండస్ట్రీలో? అర్థం ఉన్నాయా బయాస్ లాంటివి ఏమన్నా? ఐ మీన్ కొంచెం ఫ్రెషర్ని ఒకలా ట్రీట్ చేయడం, ఇప్పుడు ఇండస్ట్రీలో కొంచెం తగ్గించుకుని ఉండడం, ఇలాగ మీకు ఏమన్నా అనిపించిందా? ఫ్రెషర్ అన్నప్పుడు ఖచ్చితంగా తగ్గించుకుని ఉండాలి, లేదంటే కొన్ని ఫేస్ చేయాలి, కొంతమందికి అవసరం అయితే భజన చేయాలి, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయండి? ఉన్నాయంటే సొసైటీ ఇండస్ట్రీలో ఉన్నాయని అడుగుతున్నా. తెలియదండి, అసలు నిజంగా తెలియదు. నా జీవితం చాలా వరకు నన్ను ఇష్టపడే వాళ్ళే వచ్చారు. ముఖ్యులు పెద్దగా తినలేదు కాబట్టి అంటే అలా అని కాదండి. ఇప్పుడు మన సొసైటీ కొడితేనే దెబ్బ తగలదు, సొసైటీ మోసం చేస్తేనే దెబ్బ తగలదు. దెబ్బ తగిలితేనే ఆయింట్మెంట్ పూసుకోం, దెబ్బ తగిలిన ఊహించుకుని ఆయింట్మెంట్ పూసుకోవడం కూడా ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్. సో హౌ వీఆర్ ఇవాల్వింగ్, హౌ ద ఆడియన్స్, హౌ ద పీపుల్ అరౌండ్ అస్, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో తెలుసుకుని బిహేవ్ చేయడం అనేది ఒక విజ్డమ్ పాయింట్ అవ్వచ్చు. తగిలితేనే దెబ్బ తగులుతుంది అనుకుంటే ఎలా? అబ్జర్వ్ చేసినా తెలుస్తాయి కదా. ఇప్పుడు మన మంట ముందు చేయి పెడితేనే కాలుతుంది అనుకుంటే ప్రతి ఒక్కరు చేయి పెట్టే తెలుసుకోవాలి. ఇంకోటి కాళ్ళని చూసే కదా వీడికి అర్థమైంది. సో అలా ఒకటి హార్డ్ మూమెంట్స్ సీరియస్గా తీసుకుంటే అవి గుర్తుంటాయండి. తీసుకోలేదు అనుకోండి, అవి అవునా అంత ఇంపార్టెంట్, అవి ఓకే అంత బాధపడ్డారా వీళ్ళు అని తెలుస్తుంది. మేబీ ఆ మూమెంట్ నేను చాలా తేలిగ్గా తీసుకుంటాను అంతే. ఇప్పుడు నేను ఎలా తగిలిందంటే కొంతమంది దానికి కూడా ఆయింట్మెంట్ రాసుకుంటారు, అబ్బా అని ఐస్ క్యూబ్ పెట్టుకుంటారు. అంతే. కొంతమంది ఈవెన్ చాలా మంది పాప రైతులు ఇలాంటి వాళ్ళు ఏంటంటే రక్తం పడినా ఏముందని చెప్పి ఇలా ఇసుకేసుకుని ఎలా అనుకుంటారు, అది వాళ్ళకి దెబ్బ అని కూడా తెలియదు, కొంతమంది పట్టించుకోరు. జస్ట్ లైక్ దట్ అంతే. ఇప్పుడు మన మైండ్ ఇక్కడే మైండ్ గేమ్ కాబట్టి, మైండ్ గేమ్ కాదు, మైండ్ ఇవాల్వింగ్ నేచర్ కాబట్టి మనం ఏం డ్రైవ్తో వెళ్తున్నామో ఇంకో చుట్టుపక్కలను ఆ డ్రైవ్తో వెళ్ళేదే ఒక గ్రీడీ యాక్టివిటీ టు అచీవ్ సంథింగ్. గ్రీడీ అంటే హ్యాపీనెస్ కూడా గ్రీడీ కాబట్టి అనుకుంటే ఆ అచీవ్ చేసే ప్రాసెస్లో అది స్ట్రాంగ్గా ఉందనుకోండి, మనకి ఈ దెబ్బలు ఇవన్నీ కనబడవు కూడా. మేబీ ఈ దెబ్బ కూడా అనుకోవడానికి లేదు. ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. కరెక్ట్. సో రేడియో కాలం నుంచి వచ్చాం సార్ మనం, అంటే నాయిస్ వస్తూ ఉండేది, ఇంత డబ్బా స్పీకరు, ఆ స్పీకర్లోంచి సౌండ్ వస్తుంది, దాన్ని మురిసిపోతూ ఆ రోజుల్లో వింటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు డాల్బీ అట్మాస్ వచ్చింది, అంటే మీకు సెపరేట్ అయిపోయి ఇక్కడ పియానో ప్లే అవుతుంది, ఇక్కడేమో గిటార్ ప్లే అవుతుంది, అంత ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. కళ్ళు మూసుకుంటే మన ముందు ఒక బ్యాండ్ ప్లే అవుతుంది, లైవ్ బ్యాండ్ ప్లే అవుతున్నట్టు వినిపిస్తున్నాయి సాంగ్స్. సో ఇంత ఎవల్యూషన్ వచ్చింది. మీరు ఈ ఎవల్యూషన్ గురించి ఏం చెప్తారు? చాలా పాజిటివే. డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ బెటర్గా కన్వే చేస్తున్నాం ఆడియన్స్కి. మనలో ఉన్న ఆలోచన ఆడియన్స్కి బెటర్ వే ఆఫ్ అప్రోచ్లోకి లీడ్ చేయడానికి టెక్నాలజీ హెల్ప్ చేస్తుంది అన్నప్పుడు అది యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తూ దానిలోండి మళ్ళీ హ్యాపీనెస్ ఎక్స్పీరియన్స్ డ్రైవ్ చేసుకుంటూ మనం కొత్తగా చూపించవచ్చు ఆడియన్స్కి ఒక ఎగ్జైట్మెంట్ ఫ్యాక్టర్లో ట్రై చేయడమే. అది మంచి. ఎప్పుడైనా టెక్నాలజీ ఇంపార్టెంట్. మేము కూడా టెక్నాలజీస్ బిల్డ్ చేస్తున్నాం, మ్యూజిక్ టెక్నాలజీ, కొన్నిటి మీద మేము వర్క్ చేస్తున్నాం. సో యా, ఇట్ ఈస్ అ వెరీ పాజిటివ్ థింగ్. అండ్ ఏఐ అనే కాదు, టెక్నాలజీ, ఏఐ, ఎవ్రీథింగ్ ఎప్పుడు ఇవాల్వ్ అవ్వాలి. ఇవాల్వ్ అయితే ఆడియన్స్, ఇందాక నేను చెప్పాను చూసారా, ఒకటి మనం ఏం పెద్దది పెట్టుకుంటే కష్టపడతామండి. కష్టం అనేది ఎంజాయ్మెంట్ చేసే ప్రాసెస్ అయితే ఉండాలి. కింద నా కండిషన్స్లో ఎంజాయ్మెంట్ ప్రాసెస్లోనే కష్టం ఉండాలి. కష్టాన్ని ఎంజాయ్ చేయాలి నా ఉద్దేశం. అంటే మనం బెటర్ ఫ్యూచర్ కోసం ఈ డైమెన్షన్లో వెళ్ళే ప్రాసెస్లో ఎయిమ్ హై పెట్టుకుంటే పరిగెడుతున్నాం. సో ఎయిమ్ మనకి హై ఏది క్రియేట్ చేస్తుంది? ఇక్కడ ఈ కేసులో ఏఐ క్రియేట్ చేస్తుంది, ఈ కేసులో టెక్నాలజీ క్రియేట్ చేస్తుంది, కాంపిటీషన్, హెల్దీ కాంపిటీషన్ క్రియేట్ చేస్తుంది. సో నేను ఇంకా బెటర్గా ఎక్స్ప్లోర్ చేయడానికి టార్గెట్ సంథింగ్ ఈజ్ కీపింగ్. సో ఆ డ్రైవ్లో వీ షుడ్ ఇవాల్వ్ అవర్సెల్వ్స్. ఆ ప్రాసెస్లో ఏఐని మనం యూస్ చేసుకోవడం బెటర్ ప్రాక్టీస్. ఎప్పుడైనా ఏఐని యూస్ చేసుకోవచ్చు, టెక్నాలజీని యూస్ చేసుకోవచ్చు. అది రీప్లేస్మెంట్ అయిందా సీరియస్గా తీసుకోకూడదు. ఓకే, రీప్లేస్మెంట్ అయింది, మరి ఏఐ బాగా ఇవాల్వ్ అయింది కదా.
అంటే ఇప్పుడు ఎంతైనా లాస్ట్ కి మ్యూజిక్ బై ఏ అని వేయరు ఏ సినిమాలో, మ్యూజిక్ బై చైతన్య భరద్వాజ్ అనే వేస్తారు, వాళ్ళు అదే కోరుకుంటారు. అసలు నన్ను అడిగితే మ్యూజిక్ బై ఏఐ అని పెట్టి కింద నా సూపర్వైజ్డ్ బై అని కంపోజర్ పేరు వేసినా తప్పులేదు. ఎందుకంటే వెన్ ఏఐ ఈజ్ ఇవాల్వింగ్ మచ్ మోర్ దాన్ ఏ హ్యూమన్. మీనింగ్ ఏంటి? హ్యూమన్ ఆలోచించే దానికి ఏఐ ఎందుకు స్పీడ్ అవుతుంది? హ్యూమన్ ఎప్పుడు ప్రెడిక్షన్స్ బేస్డ్గా ఉంటాడు, ఏఐ అనేది ప్రెడిక్షన్స్ బేస్డ్. ప్రెడిక్షన్స్ అంటే అబ్జర్వేషన్, ప్రెడిక్షన్స్ తెలుసుకుని అబ్జర్వేషన్ బేస్డ్గా అది ఇవాల్వ్ అవుతుంది. సో హ్యూమన్స్ ఇవాల్వ్ అవ్వాలి. ఎలా ఇవాల్వ్ అవుతారు? స్పీడ్ పరంగా అవ్వలేకపోవచ్చు, అంటే కంప్యూటింగ్ అనేది మచ్ హయ్యర్ స్పీడ్గా ఉంటుంది కాబట్టి. అండ్ ఒకే మనిషి 10 చోట్ల ఉన్నట్టు ఏఐ 10 చోట్ల ఉండదు, ఇప్పుడు మనిషి 10 చోట్ల ఉండలేడు కాబట్టి అక్కడ లిమిటేషన్ ఫ్యాక్టర్ ఉంది. కాబట్టి అలాంటి విషయంలో ఏఐ హెల్ప్ తీసుకున్న ఇన్నోవేషన్ పాయింట్లో మనిషి కూడా బెటర్గానే క్రియేట్ చేయగలుగుతాడు. ఇన్ హిజ్ ఓన్ స్పెక్ట్రమ్, ఇన్ హిజ్ ఓన్ ఇథర్, అతని ఎనర్జీలో అతను బెటర్గా క్రియేట్ చేయొచ్చు. ఏఐ దాని ఎనర్జీలో అది క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఒక ఏ మ్యూజిక్ డైరెక్టర్ని రీప్లేస్ చేయలేదు సార్ మా ఉద్దేశం ప్రకారం. అట్లీస్ట్ నేమ్ మారినా సూపర్వైజ్డ్ బై అని వేస్తారు. ఆ సూపర్విజన్ లేకపోతే ఖచ్చితంగా ఏం చేయలేదు, ఎందుకంటే ఒకరుండి కంట్రోల్ చేసి ఏ కైండ్ ఆఫ్ అవుట్పుట్ కావాలో చేయాలి కాబట్టి. అంటే ఏఐ అనేది టార్గెట్ ఆడియన్స్ని ప్రాపర్గా ఏఐకి ఫిక్స్ చేసాం అనుకోండి. సపోజ్ ఆ బేస్ మీద దానికి వాల్యుయేషన్స్ క్రియేట్ చేయడానికి కంటెంట్ ఫీడ్ చేసాం అనుకోండి. టార్గెట్ ఆడియన్స్ ఇక్కడ ఇందాకే చెప్పాను కదా ఒక ఎగ్జాంపుల్, మనం చేసేది ఆడియన్స్కి నచ్చట్లేదు అనుకోండి, నన్ను రీప్లేస్ చేసేవాడు ఇంకోటి ఉంటాడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మీకు ఒక సాంగ్ చేశా, మీకు నచ్చలేదు, ఇంకొకటి చేసేది నచ్చింది. ఆ ఐలాండ్లో మీరే ఉన్నారు, నేను వాడు ఉన్నాం. ఇప్పుడు ఎవడు సక్సెస్ఫుల్? అంతే, ముగ్గురు అంటే ఒకటి ఆడి సక్సెస్, ఎందుకంటే మీకు నచ్చింది వాడు కాబట్టి. ఇప్పుడు ఏఐ చేసేవన్నీ మీకు నచ్చుతున్నాయి, నేను చేసేది నచ్చట్లేదు. సో మీ ప్రకారం ఏ సక్సెస్ఫుల్? అంతే, ఏ సక్సెస్ఫుల్. ఆ స్టేజ్ వచ్చింది అనుకోండి, హౌ యూ కెన్ డిఫైన్ దట్ స్టేజ్ విల్ నెవర్ హ్యాపెన్. కరెక్ట్. సో ఏ చేసిన అటెంప్ట్ జనాలకు నచ్చుతుంది అనుకోండి, ఎవరిని పెట్టుకుంటారు? బట్ ఆల్రెడీ ఉపాధి కోల్పోతున్నారా సార్? బికాజ్ ఏంటంటే ఇళయరాజా గారు ఇంతమంది మనుషులను పెట్టి కంపోజ్ చేయించి ఇదన్నీ చేస్తే, ఇప్పుడు ఏఐకి మనం ప్రాంప్ట్ ఇస్తే అది ఇస్తుంది. అది బెటర్ డైమెన్షనే కదండి, బెటరే కదా. ఇప్పుడు 100 మంది ప్లే చేసే కంటెంట్ ఏఐ ప్లే చేసి ఇస్తుంది అనుకోండి, సేమ్ క్వాలిటీ, సేమ్ కంటెంట్, సేమ్ డ్రైవ్ ఇస్తుంది అనుకోండి. అయితే ఫైనాన్షియలీ ఏఐకి $10 ఇస్తే అయిపోతుంది. ఇక్కడ ఇంతమంది పే చేస్తున్నారు. సో ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది బెటర్ ప్రాక్టీస్ అవ్వచ్చు. రెండోది, తొందరగా కంప్లీట్ అవ్వాలి. 100 మంది ప్లేయర్స్ని పెట్టి ప్లే చేసుకునే వచ్చే హ్యూమన్లీ ఫీలే ఏఐకి వస్తే నా ఉద్దేశం. కరెక్ట్. సేమ్ ఎక్స్పీరియన్స్ 100 to 100% సేమ్ అవుతుంది అనుకోండి, ఏది బెటర్ అంటారు? ఏ బెటర్, అంతే. అది అవుతుందా అవదా అనే కేసు 5 సంవత్సరాల క్రితం ఏఐ గురించి మనం ప్రిడిక్ట్ చేయలేదు, ఇప్పుడు అవుతుంది. సూపర్ ఏఐ వచ్చింది, టెన్సర్ బేస్డ్ ఏఐ వస్తుంది. ఫ్యూచర్లో ఇంకా బెటర్ ఇవాల్వ్ అయింది అనుకోండి. ఇవాల్వ్ అయింది అనేదండి, ఇప్పుడు నేను చేసే పని మీకు నచ్చితే నాకు మీ దగ్గర వాల్యూ ఉన్నట్టు, అప్పుడు ఐ విల్ బీ సక్సెస్ఫుల్. మీకు నచ్చలేదు అనుకోండి, ఐ విల్ బీ ఫెయిల్యూర్. అలా ఆడియన్స్లో ఏ చేసేటప్పుడు నచ్చుతుంది అనుకోండి, ఇంకా హౌ యూ కెన్ కమ్ టు ఏ స్టేట్మెంట్ వేర్ ఏఐ కెన్ నెవర్ రీప్లేస్ హ్యూమన్స్. కరెక్ట్. జస్ట్ యూస్ కేసు అక్కడ. కరెక్ట్. అది అవ్వదు అనే అష్యూరెన్స్ మనం అదే అండి. వెన్ యూ థింక్ డీపర్, ప్రతి చోట బూత్ ఉంటుంది, ప్రతిదీ మనం యాక్సెప్ట్ చేయం. స్టార్టింగ్లో ఊబర్ వచ్చే ముందు అందరూ ఏమన్నారు, మేమంటే చాలా పట్టుకెళ్తామండి అని క్యాబ్ వాళ్ళు అందరు చెప్పారు. ఇప్పుడు లేదు, ఊబర్ ఎందుకురా బాబు, వాళ్ళు ఫ్రాడ్ చేస్తారేమో, అది ఇదేమో అదేమో అని వేరియస్ ప్రిడిక్షన్స్ ఆడియన్స్లో ఉంటుంది మైండ్లో. ఎవరు ఆపలేరు దాన్ని. కొన్ని రోజుల తర్వాత కట్ చేస్తే ఒక క్యాబ్ 2-3 క్యాబ్ వాళ్ళు ఏం చెప్పారు, ఎక్కడ సార్ మేమందరం సపోర్ట్ చేస్తేనే కదా ఊబర్ లాంటివి వర్కౌట్ అవుతాయి, లేకపోతే ఎక్కడ అవుతాయి. కట్ చేస్తే 1 year తర్వాత ఎవరికెవరు సపోర్ట్ చేస్తున్నారు. సి ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ కమర్షియల్స్. ఏఐ ఈజ్ గివింగ్ $10, వెన్ ఏఐ ఈజ్ గివింగ్ బెటర్ క్వాలిటీ. ఐటీలో చూసుకోండి, 2 సంవత్సరాలు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాడులా వర్క్ చేస్తున్నాడు అనుకోండి, మీరు ఏమంటారు? ఎథిక్స్ ఆలోచిస్తారు అక్కడ. 10 years ఉన్నాం కదా మీ సేమ్ కంపెనీలో, నాకు వాల్యూ ఇవ్వాలి కదా అంటే, మరి అదే 2 years వాడి పేకే నువ్వు చేస్తావా అంటే మీరు అప్పుడు ఒప్పుకోనప్పుడు, మీలో ఉన్న ఈగో ప్రాబ్లం అడ్డుపడినప్పుడు వాడిలో తీసేసే రైట్ వాడికి ఉంది కదా. కరెక్ట్. 2 years వాడిని పెట్టుకోవడం. అలా ఇక్కడ టాంజిబుల్ ఫ్యాక్టర్స్ బెటర్గా ఏఐ ఇస్తున్నప్పుడు, బట్ ఇట్ షుడ్ నాట్ రీప్లేస్ ఆడియన్స్ అనేది ఎథికల్ ఫ్యాక్టర్గా వెళ్తాయండి. ఇక్కడ ఎథిక్స్ అనేది కర్మలో స్వార్థం బట్టే ఎథిక్స్ క్రియేట్ అయ్యాయి. మీకు అర్థమైంది కదా, స్వార్థం బట్టే ఎథిక్స్ క్రియేట్ అవుతాయి. సో నేను యాక్చువల్లీ మ్యూజిక్లో డెప్త్ గురించి అడుగుతాం కానీ ఉంటుంది, కానీ మీ మాటల్లో డెప్త్ ఉంది చాలా. ఈరోజు అది వింటున్నాను నేను, బికాజ్ నాకు సీరియస్లీ కొంచెం నేను ఆ మూమెంట్లో వింటున్నాను అనమాట. ఏది తప్పు కాదు, ఏది కరెక్ట్ కాదు. ఫ్లోలో వెళ్ళే ప్రతిదీ యాక్సెప్ట్ చేయగలిగే దమ్ము లేని వాడే, వీక్ అయిన వాడే ఇలా అవ్వకూడదని ఆలోచిస్తాడు.
వాడేం తయారు చేయలేదు కదా, ఇంకోటి ఎవడో తయారు చేశాడు. ఇప్పుడు మీరు వాటర్ బాటిల్ తయారు చేశారు, పక్కనోడు ఇంకో కంపెనీ వాటర్ బాటిల్ 10 రూపాయలు తక్కువ డబ్బులకే అమ్ముతున్నాడు. వాడు టెక్నాలజీ గ్రో చేసుకున్నాడు, వాటర్ ప్యూరిఫైయింగ్ టెక్నాలజీ, అది ఇంకా ఖర్చు తక్కువ ఉంది. బెటర్ వాటర్ బాటిల్ 2 రూపాయలు తక్కువగా అమ్ముతున్నాడు. నేను ప్రేమతో ఉండేనండి, అమ్మ ప్రేమతో వాటర్ని జాగ్రత్త చేశాను మీరు చెప్పారు అనుకోండి, అయితే మేము మదర్కే పట్టచ్చు కదరా బాబు వాటర్, నాకెందుకు, నాకు 2 రూపాయలు తక్కువ ఉంది, నీకన్నా హెల్దీ అని వాడు చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏమైంది, యూ డింట్ యాక్సెప్ట్ ద టెక్నాలజీ అండ్ హీ గాట్ ఇవాల్వ్డ్ బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ. సో వాడు బెటర్ ఫ్యూచర్ లీడ్ చేస్తాడా చేయడా పక్కన పెడితే, అడ్వాంటేజ్ ఎవరికి ఉంది, మీ ప్రోడక్ట్ వాడి ప్రోడక్ట్లో, వాడి ప్రోడక్ట్కి అడ్వాంటేజ్ ఉన్నప్పుడు వాడు వాడతాడు. మీరు వీక్ కాబట్టి మీరు ఏం చేశారు, చాలా ఏదో ఒక వస్తాయి, ఇది ఎంత ప్యూరిటీ ఉండదు, అది ఏఐ వాడాడు లేదా అది టెక్నాలజీ వాడాడు, దీనివల్ల ఎమోషన్ మేబీ 1-2 సార్లు కొనుక్కుంటారేమో ఈ స్టోరీకి, అంతే. తర్వాత కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో దానికి రెగ్యులర్ కమర్షియల్ అవ్వచ్చు, బెటర్ ప్యూరిటీ ఇవ్వచ్చు కూడా కదా. అది కరెక్ట్. ఇక్కడ వెన్ దట్ ఈస్ గివింగ్ బెటర్ క్వాలిటీ, నేను అంటుంది అదే. హ్యూమన్లీ ఫీల్ రావట్లేదు అనుకోండి ఏఐలో, వాడరు ఎవరు, బట్ అది రాదు అనడానికి ఎవరు అని. బట్ ఒకవేళ వచ్చినా కూడా ప్రిపేర్డ్గా ఉండి మ్యూజిక్ డైరెక్టర్ పేరులో సూపర్విజన్ బై అని వేయించుకోవడానికి రెడీగా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. మేము చేస్తున్న ఏ ప్రోడక్ట్ ఒకటి ఉంది, మేము బిల్డ్ చేస్తున్నాం, నేను అండ్ కపుల్ ఆఫ్ నాకు 2-3 టీం, మేము అందరం కలిపి ఎప్పటి నుంచో స్టార్ట్ చేస్తున్నాం. మేము చేస్తున్న ప్రోడక్ట్ ఇట్ విల్ రీప్లేస్ ద మ్యూజిషియన్స్, ఇట్ విల్ రీప్లేస్ ద కంపోజర్. ఆ ప్రోడక్ట్ మీద మేము డెవలప్ చేస్తున్నాం, చాలా ఫ్యాక్టర్స్లో అది రీప్లేస్ చేస్తుంది. అది అందులో నా కెరియర్ పోతుంది. కెరియర్ ఎందుకు ఎప్పుడు ప్యాషన్ అనేది షుడ్ నాట్ బీ ఇన్ ద కెరియర్ పాత్. అండ్ ప్రతి ఒక్కడు కెరియర్ అనుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు కోతులు కెరియర్ అనుకుంటాయా, కుక్కలు కెరియర్ అనుకుంటాయా, చచ్చిపోయే ముందు సెకండ్ వరకు ఆనందంగా ఉంటాయి. సక్సెస్ఫుల్ ఎవడు అని అడిగాడు అనుకోండి, వాటికి భాష రాదు కాబట్టి అవి చెప్పలేవు, కానీ అవే సక్సెస్ఫుల్ కదా. అంతే కదా. సో కెరియర్ అనుకోకూడదు, ఏదైనా ఎవ్రీథింగ్. మనం ఒక పాజిటివ్ నోట్లో వెళ్తున్నాం, మనం పాజిటివ్ నోట్లో 100% వెళ్తే పక్కనోడికి ఎప్పుడు హామ్ చేయం. మనం ఎప్పుడైతే గ్రీడీగా ఉంటాం పక్కనోడికి హామ్ చేస్తాం. సో ఇదే రకంగా మ్యూజిక్ కూడా సీరియస్గా తీసుకోకూడదు. వెన్ వీఆర్ ఎంజాయింగ్ దట్ ప్రోడక్ట్, నెక్స్ట్ సెకండ్ దాన్ని హేట్ చేసినా తప్పులేదు. నేను ఎప్పుడు నా వర్క్ని నేను హేట్ చేసుకుంటాను నెక్స్ట్ సెకండ్, ఎందుకంటే చేసే పనిలో ఒక టైం రన్ అయిపోతుంది. కర్మలో చావు పుట్టుకు రియల్ ఉన్నాయి కాబట్టి టైం అనేది వెరీ ఇంపార్టెంట్. 10 నిమిషాలు ఒక ట్యూన్ మీద నేను కూర్చున్నానంటే 10 నిమిషాలు వేస్ట్ అయింది అనుకుంటా ట్యూన్ అయిపోయాక. అది నేను ఆ డీపర్ పర్స్పెక్టివ్కి వెళ్తే అసలు చాలా డేంజరస్ డ్రైవ్లో ఉంటుంది నా మైండ్. అంటే మేము యాక్చువల్లీ మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ గారిని పిలిచాము, ప్రభాకర్ చైతన్య గారు వచ్చారు ఇక్కడ మధ్యలో. సూపర్ సూపర్ సార్, సూపర్. అండ్ కిష్కిందపురి మీ సువర్ణ మాయ ఎలాగో ఆ మ్యూజిక్ మాయని చూపించారు. తర్వాత కే ర్యాంప్ తర్వాత మీ ర్యాంపేజ్ మొదలైందని మేము అనుకుంటున్నాం. ఇది ఇలా కంటిన్యూ అవ్వాలి, మీరు ఇలా ఎవాల్వ్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. ఐ మీన్ వీ వాంట్, వీ విష్, ఎప్పుడైతే మీరు కొన్ని మిస్ అయ్యారని నేను మెన్షన్ చేశాను కదా, ఈ అక్కడ సక్సెస్ ఆ ఫుల్ఫిల్మెంట్ అంతా ఇప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలని మేము ఐ డ్రీమ్ తరపు నుంచి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. That's all for now. This is Darshan signing off. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.